అందరికి జై శ్రీకృష్ణ. బాగానే ఉన్నాను. 13 రోజులు అయింది. జై ఈ రోజు శ్రీకృష్ణ తోటి సార్. జై శ్రీకృష్ణ. ఈ రోజు తోటి ఉదక శాంతి కూడా అయిపోయింది. 13వ రోజు అన్నమాట. అన్ని కార్యక్రమాలు అయిపోయినాయా సార్? నిన్న 12వ రోజు, ఈ రోజు 13వ రోజు. జస్ట్ ఉదక శాంతి అని చెప్పి ఇంకేం అవసరం ఉంటే చేస్తారనమాట. అది కూడా అయిపోయింది. అసలు అందుకని ఇవాళ కూడా వనస్థలిపురంలో ఉన్నాను. రేపు రామంతపూర్ మా రెగ్యులర్ ఇంటికి వెళ్ళిపోతాను. రేపు మధ్యాహ్నం మనకు నారాయణీయము, రేపు రాత్రి మనకు యక్ష ప్రశ్నలు, సండే నాడేమో మనకు రఘువంశము, మండే నాడు గీతా జయంతి సందర్భంగా ఒక అరగంట పాటు మళ్ళీ భగవద్గీత మొత్తం సారము, దాంట్లో ఉన్న సందేశాన్ని తెలుసుకుంటాం. కొద్దిగా ఇవి ప్రోగ్రామ్స్ అందరూ గుర్తుంచుకోండి. రేపు 2 ప్రవచనాలు, ఎల్లుండి రఘువంశం, మండే నాడు ఒక అరగంట సేపు మనం భగవద్గీత యొక్క సందేశాన్ని మళ్ళీ తెలుసుకుంటాం గీతా జయంతి సందర్భంగా. ఓకేనా? ప్రారంభించుకుందాం. ఇవాళ ఇంటర్నెట్ జై శ్రీకృష్ణ సార్. అన్ని సక్రమంగా జరిగాయి సార్, అన్ని కార్యక్రమాలు. జై శ్రీకృష్ణ సార్. శ్రీమాత్రే నమః సార్. ఎక్కడున్నారు సార్? ఇక్కడ వనస్థలిపురంలో ఉన్నాను. రేపు వెళ్ళిపోతాను. రేపు రామంతపూర్కి వెళ్తాను. ఇవాళ ఉదక శాంతి అయిందని ఇక్కడే ఉన్నాను. సో రేపు అక్కడికి రామంతపూర్కి వెళ్తాను. వెళ్తే ఇంకా అక్కడ మామూలే. ఇవాళ ఇంటర్నెట్ కొద్దిగా అన్స్టేబుల్ గా ఉంటే కంగారు పడకండి, కొద్దిసేపే మాట్లాడుకుందాము. రేపు మళ్ళీ మనకు వివరంగా అక్కడ మనకి ఇంటర్నెట్ బాగుంటుంది, అక్కడ మాట్లాడుకోవచ్చు. ఇవాళ కూడా ఎక్కడైనా బాగుండకపోతే చెప్పండి ఒకసారి. ఓకేనా? ప్రారంభించుకుందాం. అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడు అర్థం చేసుకోవడం కష్టం. భగవంతుడి చర్యలను అర్థం చేసుకోవడం మరింత కష్టం. ఎందుకు ఈ సృష్టి ఏర్పడింది? ఈ సృష్టి ద్వారా ఎవరు ఏమి సాధిస్తున్నారు? ఎవరు ఈ జీవితంలో ఎన్ని రకాల కష్టాలు ఎలా పడాలి? ఇవన్నీ కూడా మనకు తెలియని రహస్యాలే. భగవంతుడు సృష్టి చేశాడు అన్న ఒక్క విషయం తప్ప మనకి ఇంకా ఏ విషయం కూడా తెలియదు. వేదాలు గాని పురాణాలు గాని కారణం అని చెప్పవు. కానీ కారణం లేకుండా ఒక కార్యం జరగదు అన్నటువంటి సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి మన అందరికీ తెలియనటువంటి ఒక కారణమే భగవంతుడు. మళ్ళీ ఒకసారి చెప్తారు, జాగ్రత్తగా వినండి. ఈ ప్రపంచంలో ఏది కూడా ఒక కారణం లేకుండా జరగదు. హిందూ ధర్మం ప్రకారం ఒక కార్యము జరగాలి అంటే ఒక సరైనటువంటి కారణం ఉండాలి. కానీ ఈ సృష్టి ఏర్పడి, ఇన్ని రకాల బంధాలు ఏర్పడి, ఇన్ని రకాల మోహాలలో మనం కొట్టుకుపోతూ జీవితాన్ని దుఃఖమా సుఖమా తెలియనటువంటి స్థితి లోపల అలా వదిలేసి వెళ్ళిపోతున్నాము. కాబట్టి ఎవరికి కూడా ఈ రహస్యం తెలియడం లేదు. కానీ ఆ రహస్యం అనేది ఒకటి ఉంది. ఆ ఒక్క రహస్యము మాత్రం భగవంతుడు మనందరికీ చెప్పింది ఏంటంటే, ఎవరి సాధన ద్వారా వారు మాత్రమే తెలుసుకోగలరు. సాధన అన్నిటికంటే కూడా గొప్పది. ఆ సాధన చేసిన వారికి మాత్రమే ఆ సంపద మనకు దొరుకుతుంది. ఒకే ఒక రహస్యం, ఇంకేది లేదు. ఆ రహస్యం కనుక తెలుసుకుంటే ఈ ప్రపంచంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఉండవు. ఇంకా భగవంతుడు అదే చెబుతున్నాడు అన్నమాట. కానీ మరి అసలు భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు. అది కూడా ఒక రహస్యమే. సో భగవంతుడిని తెలుసుకుంటే గాని ఆ రహస్యం తెలియదు. ఆ రహస్యం తెలిస్తే గాని కారణం లేకుండా ఈ కార్యాలు జరగవు అన్నటువంటి సత్యాన్ని మరోసారి దృఢపరచుకోవడం అనేటటువంటిది అసంభవం. కాబట్టి ముందు అది జరిగి తీరాలి. అందుకని చెప్పి మనకు కావాల్సింది ఏంటంటే భగవంతుడు అనేటటువంటి రహస్యాన్ని మనం ముందు తెలుసుకోవాలి. ఆ భగవంతుడిని తెలుసుకోవడానికి మన దగ్గర మార్గాలే లేవు. ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క కథ రూపం లోపల, ఒక్కొక్క రూపం లోపల చెబుతూ ఉంటారు. వాటి ద్వారా మనం సాధన చేసి అసలు భగవంతుడిని తెలుసుకోవాలి. కానీ కొద్ది దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ ప్రయాణంలో అలసిపోతున్నాం, లేక ఈ ప్రయాణంలో ఆగిపోతున్నాం. మరొకసారి జాగ్రత్తగా వినండి.
ఈ ప్రయాణం చేస్తూ ఈ ప్రయాణంలో అలసిపోతాం లేదా ఈ ప్రయాణంలో ఆగిపోతాం. అందువల్ల ఏమవుతుందంటే భగవంతుడి యొక్క రహస్యాలని తెలుసుకోలేకపోతున్నాము. కానీ రహస్యం అనేది ఉంది, ఆ రహస్యాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు చిన్నపిల్లలు ట్రెజర్ హంట్ ఆడుతూ ఉంటారు, తర్వాత గేమ్స్ ఆడుతూ ఉంటారు. చివరికి ఫైనల్ లెవెల్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడ ముందు ఉన్నటువంటి లెవెల్స్ అన్ని కూడా దాటుకుంటూ వెళ్ళాలి. ఎన్నో రహస్యాలు తెలుసుకుంటే తప్ప చివరి లెవెల్లో ఉన్నటువంటి రహస్యాన్ని తెలుసుకోవడం అసంభవము. కాబట్టి అటువంటి రహస్యాన్ని తెలుసుకోవడానికి పిల్లలు ఏ విధంగానైతే సాధన చేస్తూ మధ్యలో వదలకుండా ఉంటారో, మనము కూడా ఈ ప్రపంచము అనేటటువంటి ఆట లోపల, ఈ ప్రపంచము అనేటటువంటి క్రీడ లోపల రహస్యాలను తెలుసుకుంటూ రహస్యాలని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళక తప్పదు. ఈ ప్రయాణం ఖచ్చితంగా ముందుకు వెళ్ళవలసిందే. ఈ ప్రయాణము ఆగేది కాదు. ఎన్ని ఆటంకములు వచ్చినా కూడా ఈ ప్రయాణము ఆగేది కాదు. కాబట్టి ఆ భగవంతుడిని తెలుసుకోవడమే మన ముఖ్య ఉద్దేశము. సాధకులకు మాత్రమే ఆ భగవంతుడు ఎవరో తెలుస్తాడు. ఆ భగవంతుడు ఎవరో తెలిసిన తర్వాత ఇక తెలియవలసినది అంటూ ఈ ప్రపంచంలో ఏది ఉండదు. అందుకనే వేదవ్యాసుడు మనకు అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామాన్ని అందించాడు. ఒక్క విష్ణు సహస్రనామం మాత్రమే మనకు భగవంతుడి యొక్క పూర్తి రహస్యాలను అందిస్తుంది. లలిత సహస్రనామము తత్వబోధన చాలా ఎక్కువ, కానీ విష్ణు సహస్రనామం ప్రకారము అన్ని విషయాలు చాలా సులువుగా తెలుసుకునేటటువంటి అవకాశం ఉంది. నిజం చెప్పాలంటే మిగతా సహస్రనామాల్లోకి విష్ణు సహస్రనామం సులువైనది, అట్ ది సేమ్ టైం అర్థం చేసుకోకపోతే కష్టమైనది. కానీ అర్థం చేసుకోకపోవడానికి ఎక్కువ విషయం లేదు. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా భగవంతుడి స్వరూపాలే అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో మనము భగవంతుడిని ఒక్కనే తెలుసుకుంటే మిగతావన్నీ తెలిసిపోతాయి. కాబట్టి ఆ భగవంతుడు తెలుసుకోవాలి అంటే చాలా విషయాలు తెలుసుకోవాలి. అందుకే శ్రీకృష్ణుడు విభూతి యోగం ఎంత అద్భుతంగా చెప్తాడు. ప్రతి చోట ఉన్నటువంటిది నేనే, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటిది నేనే, చరము నేనే, అచరము నేనే, జడము నేనే, చరము నేనే, చరాచర జీవరాశులలో ఉన్నటువంటిది అంతా కూడా ఒక్క భగవంతుడి తత్వం మాత్రమే. కాబట్టి ఆ భగవంతుడి తత్వాన్ని మనం తెలుసుకోవడానికి మన జీవితం అంతా కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చేయవలసిందల్లా ఏంటంటే ఆ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కోసమని మన శక్తులన్నీ కూడా కేటాయించగలగాలి. అలా గనక కేటాయించినట్లయితే అప్పుడు మనకు ఆ భగవంతుడు దొరికేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి విష్ణు సహస్రనామం అనేది సాధన రూపం లోపల మనం తెలుసుకోవాలి. ధ్యాన రూపంలో సాధన కావచ్చు, ప్రతి పదానికి అర్థం తెలుసుకోవడం వల్ల కావచ్చు, ప్రతి దానికి కారణభూతుడైనటువంటి భగవంతుడిని తెలుసుకోవడం ద్వారా మనకు భగవంతుడి యొక్క రూపము, స్వరూపము అలా గోచరిస్తూ ఉంటుంది. ఏదో ఒక రోజు జ్ఞాన నేత్రం తెలుసుకుని, ఇక్కడ ఉన్నటువంటి ఆ జ్ఞాన నేత్రం తెలుసుకుని భగవంతుని మనము స్పష్టంగా చూడగలుగుతాము. రామకృష్ణ పరమహంస దగ్గరికి వివేకానందుడు వచ్చి అడిగాడు, మీరు భగవంతుడిని చూసారా? అవును చూశాను. ఎలా ఉంటాడంటే నిన్ను చూసినంత స్పష్టంగా చూశాను అని. కాబట్టి మనకు సాధకులకు కావలసినటువంటిది భగవంతుడు యొక్క రూపమే తెలుసుకోవడము. కానీ పరిణతి మధ్యలో ఆపేసినట్లయితే మళ్ళీ మనం ప్రాపంచిక విషయాలలో పడిపోతాము. తప్పదు, కొన్ని బంధాలు తప్పవు, కొన్ని విషయాలు తప్పవు, కొన్ని బాధ్యతలు తప్పవు. అటువంటప్పుడు మనకేమవుతుంది, ఈ బాధ్యతలన్నీ కూడా నెరవేర్చుకోవాలి. అట్ ద సేమ్ టైం క్రమ పద్ధతి లోపల ఈ బాధ్యతల నుంచి దూరం అవుతూ భగవంతుడికి దగ్గర అవుతూ ఉండాలి. సమాజానికి దూరం అవుతూ ఉండాలి, భగవంతుడికి దగ్గర అవుతూ ఉండాలి. ఇదే మన హిందూ ధర్మంలో ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి సందేశము. కాబట్టి ఈ సందేశాన్ని అందరము తెలుసుకున్నాం. కాబట్టి మనము విష్ణు సహస్రనామాన్ని చాలా సులభంగా అర్థం చేసుకుంటున్నాము. విష్ణు సహస్రనామంలో దొరికినటువంటి రహస్యాలు ఇంకా మనకి ఎక్కడా దొరకవు. ఎందుకంటే ఇది సులభమైనటువంటిది. మిగతావన్నీ ఎంతో కష్టపడి ఎంతో సాధన చేస్తే తప్ప మనకు దొరకవు. అట్లాంటిది విష్ణు సహస్రనామంలో మాత్రం అత్యంత సులువుగా దొరుకుతుంది. కాబట్టి ఈ విషయాలను మనము తెలుసుకుని తీరవలసిందే. భూత భవిష్యత్ వర్తమాన కాలాలను నడిపించేటటువంటి ఎవరైతే భగవంతుడున్నాడో ఆయన తీరే చాలా విచిత్రము. ఇటుపక్క వచ్చేవాళ్ళు, అటుపక్క వచ్చేవాళ్ళు, తొందరగా వెళ్ళిపోయే వాళ్ళు అందరినీ కూడా కూడగట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఆయన వీరు వారు అని కాదు, రాముడి రూపంలో మనం చూసాము. అందరినీ కూడా కలుపుకొని పోతూ ఉంటాడు. మనకు కూడా రకరకాల వైవిధ్యాన్ని, రకరకాల విషయాలను చూస్తుంటాము. సమాజం లోపల, జాతుల లోపల వైవిధ్యాన్ని చూస్తూ ఉంటాము. వాటన్నింటినీ కూడా తీసుకెళ్లేటటువంటి సత్యధర్మ పరాక్రముడే భగవంతుడు. ఒకసారి భగవంతుడు ఖేచరం, ఒకసారి భూచరం, ఒకసారి జలచరం. ఈ విధంగా ఎన్నిసార్లు చూసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకోవడము కష్టం అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎంత తిన్నా కూడా చాలనటువంటి అగ్నికి ఏ విషయం లోపల ఏది అందులో వేసినప్పటికీ కూడా అగ్ని తగ్గడం అంటూ ఉండదు. అదే విధంగా భగవంతుడి గురించినటువంటి జ్ఞానాన్ని కూడా మనం అలాగే తెలుసుకోవాలి. భగవంతుడు మహాశనుడే,
కానీ అటువంటి మహాశన అనేటువంటి భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలంటే మన లోపల కూడా ఆ జిజ్ఞాస అలా ఉండాలి. మన లోపల ఆ జిజ్ఞాస ఉండకపోతే మనం భగవంతుని తెలుసుకోవడం అనేటటువంటిది చాలా కష్టము. మన లోపల కోరికలను ఇచ్చింది భగవంతుడే, కానీ ఆ కోరికలను ఏ విధంగా నియంత్రించుకోవాలి అని చెప్పింది. ధర్మానికి మోక్షానికి మధ్యనే కోరికలు ఉంచుకోవాలి అని చెప్పాడు. అంతేగాని కామంతో మొదలెట్టి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లకూడదు అని చెప్పినటువంటిది కూడా భగవంతుడే. కాబట్టి సృష్టి స్థితి లయలకు అవసరమైనటువంటి ధర్మబద్ధమైనటువంటి కామము మళ్ళీ భగవంతుడే. కాబట్టి ఆ భగవంతుడి యొక్క రూపాన్ని మనం అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడే ఇన్ని యుగాలు వెళ్ళిపోతున్నాయి, ఈ యుగాలన్నీ ప్రారంభమవుతున్నాయి. యుగాధికృత్ యుగాలన్నీ కూడా ప్రారంభమవుతున్నాయి, యుగాలన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇందులోపల అనేక రకాల మాయలు భగవంతుడివి కనిపిస్తూ ఉంటాయి. శంకరాచార్య దేశాటన చేస్తున్నాడు. ఆ దేశాటన చేస్తూ 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 ఆయన అర్థం చేసుకుంటున్నాడు. ఎంత ఆశ్చర్యం! ప్రతి విషయాన్ని ఎంత అర్థం చేసుకున్నా ఎంత లోతుగా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఓం నమ శివాయ, ఏమిటి నీ మాయ అనుకుంటూ ప్రతి చోట తిరుగుతూ తిరుగుతూ ఆశ్చర్యపోతూ ఉంటాడు. అటువంటి మహామాయావి భగవంతుడు. ఆయన మనకు కనిపించడు, కానీ భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే వ్యక్తము ఆయననే, అవ్యక్తము ఆయననే. అందుకే అర్జునుడు అడిగాడు, భగవంతుడా నిన్ను నేను రూపంతో పూజించాలా, రూపం లేకుండా పూజించాలా? అంటే రూపం లేకుండా పూజించడం అనేటటువంటిది కష్టమైనటువంటి పని. కాబట్టి ఏదో ఒక రూపాన్ని పూజిస్తూ క్రమ పద్ధతిలో రూపం అవసరం లేనటువంటి స్థాయికి మనం చేరాలి. కాబట్టి వేల కొలది భగవంతుడి యొక్క లీలలలో, వేల కొలది భగవంతుడి యొక్క చేష్టలలో భగవంతుడిని అర్థం చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తా, అర్థం చేసుకోండి. ఏ వస్తువుని చూసినా కూడా ఒక చీమ కదులుతుంది, ఆ చీమని ఇలా చూడాలి. ఈ చీమ లోపల చలన శక్తి ఎవరిచ్చారు? ఈ చీమ లోపల భోజనాన్ని తీసుకెళ్లాలి అనేటటువంటి కోరిక ఎవరు కలిగించారు? తను తినలేనటువంటి వస్తువులన్నీ కూడా ఆ చీమలు అలా పట్టుకెళ్తూ ఉంటాయి. ఎన్నో చీమలు ఒక్క రోజు కంటే ఎక్కువ ఆయుర్దాయం ఉండదు. కుక్కల లోపల ఆ చిన్నప్పటి నుంచే ఆ ప్రేమ, తర్వాత ఆ అగ్రెషన్ ఎవరిచ్చారు? ఆశ్చర్యపోవాలి, ప్రతి విషయంలో ఆశ్చర్యపోతూ ఉండాలి. అట్ ద సేమ్ టైం అక్కడ చూసినట్లయితే ఆవు, ఏనుగు పెద్దగా ఉంటాయి. అవి సాత్వికాహారం ఎందుకు తీసుకుంటాయి? ఎందుకు నిర్మలంగా ఉంటాయి? ఒక చిన్న కుక్క కూడా ఒక పెద్ద ఏనుగును చూసి అరుస్తూ ఉంటుంది. ఇవన్నీ ఆశ్చర్యపోవలసినటువంటి విషయాలు. ప్రతి చిన్న విషయానికి ఆశ్చర్యపోవాలి. ఒక పిల్లవాడు తల్లి కడుపు లోపల ఎలా పెరిగాడు? ఆశ్చర్యపోవాలి. నా జీవితంలో నేనేమి చేయకుండా కేవలం నేను తీసుకుంటున్నటువంటి శ్వాస ద్వారా ఎన్ని రకాల 21 రకాల సిస్టమ్స్ ఉన్నాయి మన శరీరంలో. 21 రకాల సిస్టమ్స్ ఎలా పనిచేస్తున్నాయి? ఈ చెయ్యి చూస్తున్నారు కదా, ఇందులో 54 ఎముకలు ఉన్నాయిట. ఎంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది. ఈ విధంగా ప్రతి చిన్నదాన్ని, ఈ చెయ్యి వంగడానికి కారణం ఎవరు, ఈ చెయ్యి మడవడానికి కారణం ఎవరు, ఇలా ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకున్నట్లయితే మనకు అనిపిస్తుంది అనమాట, ఎవరో ఒక అద్భుతమైనటువంటి మేధావి, కానీ మనకెవరికి దొరకనటువంటి మాయావి. ఇన్ని రకాల మంత్రాల ద్వారా ఇన్ని రకాల విషయాలు ఏదో జరిగిపోతున్నాయి అని అనుకోకూడదు. ఒక్కసారి ప్రతిదాన్ని చూసి ఆశ్చర్యపోవాలి. నిన్న కనిపిస్తున్న వ్యక్తులు ఈ రోజు మనకు కనిపించడం లేదే. ఎక్కడ ఉన్నారు వారు? ఎక్కడికి వెళ్తున్నారు వారు? వారి నుంచి ఏం వెళ్ళిపోయింది? వారు ఎక్కడికి వెళ్తున్నారు? వారు మళ్ళీ మనకు కలుస్తారా? కలిస్తే ఎక్కడుంటారు? పోనీ మనకి ఇంతకు ముందు జన్మలలో ఉన్న వారిని ఇప్పుడు మనం చూడగలుగుతున్నామా? ఎవరు? ఏ రుణాలు తీర్చుకోవడానికి పుట్టాము? ఇలాగా ప్రతి విషయంలోనూ కూడా ఆలోచించడం మొదలెట్టాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, భగవంతుడి లీలలను, చేష్టలను చూస్తూ ఆలోచిస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం భగవంతుడిని గుర్తించగలము. భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే భగవంతుడు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి చిన్నదాన్ని చూస్తూ ఆశ్చర్యపోవాలి. ఒక చిన్న చెట్టుకి మొలక ఎలా వచ్చింది? ఆ మొలక ఎలా పెరుగుతూ పెద్ద మహావృక్షం అయింది? ఓ పెద్ద మహావృక్షము ఇన్ని సంవత్సరాల పాటు ఎలా బతుకుతోంది? కొన్ని జీవులు శ్వాస తక్కువ ఎందుకు తీసుకుంటున్నాయి? కొన్ని జీవులు శ్వాస ఎక్కువ ఎందుకు తీసుకుంటున్నాయి? ఇవన్నీ మనము గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. భగవంతుడు ఎవరు? ఇష్టుడు. అందరికీ కూడా ఇష్టుడు. ఆయన యజ్ఞం రూపంలో పూజింపబడుతున్నటువంటి ఆ మహానుభావుడు. ఆయన మనందరినీ కూడా ఇష్టపడుతూ ఉంటాడు. శిష్టులైతే మరీ ఇష్టం ఆయనకి. తనను ప్రేమించే వారి లోపల శిష్టులు అయితే చాలా ఇష్టం ఆయనకి. వారెవరు ఉన్నారు, ఎక్కడున్నారు అని చెప్పి భగవంతుడు కూడా మన కోసం వెతుకుతూ ఉంటాడు. మనం ఒక కథ తెలుసుకున్నాం. ఆ కథ లోపల భగవంతుడు కూడా ప్రతి రోజు కూడా తను కొంతమందిని పూజ చేస్తాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. పూజ చేయడం అంటే ఎగ్జాక్ట్లీ పూజ చేయడం కాదు, కానీ భగవంతుడు కూడా కొంతమందిని ప్రేమిస్తాడు.
ఎవరైతే మనుషులని ప్రేమిస్తారో, ఎవరైతే సేవా భావంలో ఉంటారో వారిని భగవంతుడు కూడా ప్రేమిస్తాడు అని చెప్పేసి. కాబట్టి మనము భగవంతుడికి దగ్గర అవ్వాలని ఎంత అనుకుంటామో దేవుడు కూడా మనకు దగ్గర అవ్వాలని అంత అనుకుంటాడు. కాబట్టి మన యజ్ఞం లోపల అన్ని తీసుకున్నటువంటి ఇష్టి నక్షత్రేష్టి పుత్రకామ ఇష్టి అని చెప్పి అన్ని తెలుసుకున్నాం కదా గత వారం. సో ఆ విధంగా ఆ భగవంతుడి యొక్క యజ్ఞం, ఆ యజ్ఞ రూపం లోపల పూజింపబడేటటువంటి ఆ భగవంతుడికి అందరము అవసరమే. భగవంతుడు విశిష్ట రూపంలోనూ పూజిస్తాము, అవిశిష్ట రూపం అంటే నార్మల్ గా, అంటే ప్రతిదాని ఉన్నాడు, ప్రత్యేకంగా ఉన్నాడు భగవంతుడు. నీలోను నాలోను అందరిలోనూ ఉన్నాడు భగవంతుడు. కాబట్టి అవిశిష్టుడు అన్నటువంటి చెప్పుకున్నాము. ఎందుకని? సర్వాంతర్యామి అయినటువంటి ఆ భగవంతుడు, ఆ సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడు శిష్టులకు అంటే జ్ఞానులు, తత్వవేత్తలు ఎవరైతే వీరు ఉంటారో అంటే శాస్త్ర పద్ధతిలో సదాచారంలో నడిచేటటువంటి వ్యక్తులకి భగవంతుడు చాలా ఇష్టము. అండ్ భగవంతుడికి కూడా అటువంటి వారంటే ఇష్టము. శిఖండి అని చెప్పేసి చెప్పుకున్నాం, నెమలి కన్ను అని చెప్పేసి చెప్పుకున్నాము. అది అలంకారంగా ఉన్నటువంటి వాడు, శ్రీకృష్ణుడి రూపంలో ఉన్నటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకున్నాము. అంటే అలంకరణ, మనకు కనిపిస్తున్నటువంటి అలంకరణ భాగం అంతా కూడా భగవంతుడే. అతన్నే శిఖండి అంటాము. శిఖండి అంటే మనం అనుకున్నట్టుగా ఆడమొగ లేనటువంటి వ్యక్తి కాదు, నెమలి కన్నుని అలంకారంగా కలిగినటువంటి వాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. నహుష బంధించేవాడు ఆయనే, విడిపించేవాడు ఆయనే అని చెప్పేసి తెలుసుకున్నాం మనము. నహ అంటే బంధించు అని మీనింగ్ వస్తుంది, కాబట్టి మనల్ని బంధించేవాడు ఆయనే అని. నహు అంటే విడిపించేవాడు అని చెప్పేసి తెలుసుకున్నాము. అంటే నహుష అనేటటువంటి దాంట్లో నహ హుష అని విడదీసినట్లయితే బంధించేవాడు అని, నహు షహ అని చెప్పేసి అన్నప్పుడేమో విడదీసేవాడు అని. సో బంధించేవాడు భగవంతుడే, విడదీసేవాడు కూడా భగవంతుడే. ధర్మాన్ని వర్షింపజేసేటటువంటిది భగవంతుడు. భగవంతుడు ధర్మస్వరూపుడు, ధర్మంలోనే ఈ ప్రపంచమంతలో ఉన్నాడు. అందుకే వృష 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 అని ఎన్ని పదాలు తెలుసుకున్నాం మనం, ఎన్నిసార్లు తెలుసుకున్నాము. ఆ వృష స్వరూపుడైనటువంటి వాడు, ధర్మ స్వరూపుడైనటువంటి వాడు. అవసరం వచ్చినప్పుడు క్రోధాన్ని మన లోపల తెప్పిస్తాడు, మళ్ళీ అవసరం లేనప్పుడు ఆ క్రోధాన్ని మన లోపల నుంచి నాశనమయ్యేలాగా చేసేటటువంటిది ఆయనే. క్రోధకృత్. సో క్రోధాన్ని చేయించేది ఆయనే, అనవసరమైనటువంటి సమయాలలో ఆ క్రోధాన్ని నాశనం చేసేటటువంటిది కూడా ఆయనే. అంటే సాధువులలో, మంచి జనులలో వచ్చేటటువంటి క్రోధాన్ని నియంత్రణ శక్తి భగవంతుడు. మామూలు జనాలలో వచ్చేటటువంటి కోపం కావచ్చు, సైనికులలో వచ్చేటటువంటి కోపం కావచ్చు, సమయానికి రావాల్సినటువంటి ఆవేశం కావచ్చు, అది తెచ్చేవాడు కూడా క్రోధకృత్, అది కూడా భగవంతుడే అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాము. ఈ ప్రపంచమంతా ఉన్నటువంటి శరీరాలన్నీ కూడా భగవంతుడివే. సహస్ర శీర్ష పురుష అని తెలుసుకున్నాము, విశ్వరూప సందర్శనంలో తెలుసుకున్నాము. కాబట్టి భగవంతుడు విశ్వ బాహు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. మనందరి చేతులు భగవంతుడి చేతులే. చూస్తూ ఉన్నాడు భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని, చేతులు భగవంతుడి చేతులే, పొట్ట భగవంతుడి చేతులే. అనేకమైనటువంటి ముఖములు చూస్తున్నాడు, అనేకమైనటువంటి ఉదరాలను చూస్తున్నాడు, అనేకమైనటువంటి బాహువులను చూస్తున్నాడు. ఈ ప్రపంచం అంతా కూడా అందరి బాహువుల యొక్క రూపంలో ఉన్నటువంటిది ఆయనే. అందరికీ కూడా ఆధారమైనటువంటి వాడు కూడా బాహువు. అంటే ఈ బాహువులు భుజస్కంధాల పైన మోస్తున్నాము అంటాం కదా, ఆ బాహువులు కూడా భగవంతుడే. అనంతమైనటువంటి బాహువులు కలిగినటువంటి ఆ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఈ భూమిని ధరించి ఉన్నాడు. మహి అని ఏదైతే అంటున్నామో, ఈ మహీధరుడు రూపం లోపల భగవంతుడు ఈ భూమిని అంతా కూడా భరిస్తూ ఉన్నాడు. అటువంటి భగవంతుడు మన పూజ. మహి అంటే పూజ అని కూడా ఒక అర్థం అని చెప్పి తెలుసుకున్నాం. ఆ పూజ కూడా స్వీకరించేటటువంటి వాడు భగవంతుడే అన్నటువంటి సత్యాన్ని తెలుసుకున్నాము. ఎవరైనా తర్వాత శ్లోకం చదువుతారా? అచ్యుతః పతితః ప్రాణః. అచ్యుతః ప్రతితః ప్రాణః ప్రాణజపో వాసవానుజః అపాం నిధిరధిష్టానం అప్రమత్తః ప్రతిష్ఠితః. థ్యాంక్ యూ. అచ్యుతుడు క్షుతము కానటువంటి వాడు, క్షయము కానటువంటి వాడు, వికారములు లేనటువంటి వాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. మనమందరము చ్యుతులము, భగవంతుడు మాత్రము అచ్యుతుడు. బంధములను తెంచుకొని వెళ్ళిపోతూ ఉంటారు, మనకిష్టమున్నా లేకున్నా కూడా. ఎంత అడ్డం పడ్డా కూడా వినకుండా మనందరినీ వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళు ఎంతమందో. ఒక పిచ్చివాడికి కూడా అమ్మా నాన్న పుడతారు, ఆ అమ్మా నాన్న కూడా వీడి సంగతి ఏంటి అని చెప్పి తెలుసుకోకుండా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ భగవంతుడు అట్లా కాదు. భగవంతుడు అచ్యుతుడు, వికారములు లేనటువంటి వాడు, మనల్ని ఎప్పుడు వదలనటువంటి వాడు భగవంతుడు. ఈ భగవంతుడు ఎవరైతే ఉన్నాడో మన కర్మలన్నిటి ద్వారా గొప్పగా
తెలియజేయబడతాడు అని చెప్పేసి ప్రథితః అన్న దాని విషయాన్ని మనము ఇంతకు ముందు తరగతి లోపల తెలుసుకున్నాము. జగత్ ఉత్పత్తి నుంచి మొదలెట్టి భగవంతుడు ఎలా మెయింటైన్ చేస్తున్నాడు మనందరినీ, ఏ విధంగా అందరినీ కూడా లయం చేసుకుంటున్నాడు అనే విషయాల ద్వారా భగవంతుడు ప్రథితః అంటే మన కర్మల చేత గొప్పగా తెలియబడుతున్నాడు భగవంతుడు. ఈ కర్మలన్నింటి వల్ల మనం చేయగలమా? మనం చేయలేము, కానీ భగవంతుడు చేయగలుగుతున్నాడు. కాబట్టి ఆ కర్మల ద్వారా, అందుకే భగవంతుని జీఓడి అంటారు. ఈ కర్మల ద్వారా భగవంతుడు గొప్పగా తెలియబడుతున్నాడు అనేది ప్రథితః. మనం చేయలేము, కానీ భగవంతుడు చేయగలుగుతున్నాడు. మనం ఒక చిన్న జ్యోతి అయితే భగవంతుడు విశాలమైనటువంటి జ్యోతి. ఆ జ్యోతిలోంచి ఒక చిన్న జ్యోతులం మనము. సాధన ద్వారా మాత్రమే మనము భగవంతుడిలో ఉన్నటువంటి శక్తిని అందుకోగలుగుతాము. ప్రథితః, ఆయన అలా గొప్పగా తెలియబడుతున్నాడు. ప్రాణః, ప్రాణః అంటే ఏంటి? మనందరినీ జీవింపజేసేటటువంటి వాడు భగవంతుడే. ప్రాణ రూపంలో, వాయువు రూపంలో మనందరిలో ఉన్నాడు. సూక్ష్మ శరీరం, కారణ శరీరం రూపంలో మనందరిలోనూ ఉన్నాడు. ఆయన ప్రాణః. ప్రాణః అంటే ఇంకా మరెవరో కాదు, భగవంతుడే ప్రాణము. దీన్ని మనము చతుర్వ్యూహాలు తెలుసుకున్నప్పుడు కూడా తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? అన్ని రకాల పదార్థాలు తయారయ్యాయి, కానీ వారి లోపల చైతన్యం మాత్రం కనిపించడం లేదు. ఆ చైతన్య రూపం లోపల భగవంతుడే అందరిలోకి ప్రవేశించాడు అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నాము. ప్రాణః. ప్రాణదహ. ప్రాణదహ అంటే ప్రాణమును ఇచ్చేవాడు. మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సుఖదహ, సుఖద అంటే సుఖమునిచ్చేవాడు. మోక్షద, మోక్షమునిచ్చేవాడు. తర్వాత ఇట్లాగా మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు చెప్పుకున్నాం. ద అంటే ఇవ్వడము అని చెప్పి. ప్రాణాలను మనకిచ్చేవాడు అంటే ప్రాణము అనేటటువంటి బల అంటే తనే ప్రాణము, ఆ ప్రాణాన్ని మనందరికీ ఇచ్చేవాడు. అటువంటి వాడు కూడా భగవంతుడే అన్నది గత వారం తెలుసుకున్నాము. కొత్తవి వాసవానుజ. వాసవుడు అంటే మనకు ఇంద్రుడు. ఇంద్రుడి యొక్క అనుజుడు రూపం లోపల ఉన్నవాడు. ఇంద్రుడికి తమ్ముడు ఎలా అయ్యాడు అంటే అదితి కశ్యపులకు ఈయన వామనుడిగా జన్మించినప్పుడు ఇంద్రుడికి తమ్ముడయ్యాడు. ఎందుకంటే ఇంద్రుడు అదితి కశ్యపుల యొక్క కుమారుడు. ఇంద్రుడు దేవతలందరికీ కూడా రాజు ఇంద్రుడు. ఆయనకు తమ్ముడుగా జన్మించాడు కాబట్టి వాసవ అనుజ. వాసవ అనుజ. వాసవుడు అంటే ఇంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క అనుజుడు అంటే అనుజుడు, అగ్రజుడు, అనుజుడు అని మనం సంస్కృతంలో నేర్చుకున్నాం కదా. ఆయనకు తమ్ముడు అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే ఇది ఒక అవతార రూపంలో చెప్పినది. అంటే భగవంతుడి యొక్క అవతారాలను మనకు మధ్య మధ్యలో పరిచయం చేస్తూ ఉంటారు. నరసింహస్వామి అవతారము, కృష్ణుడి అవతారము, రాముడి అవతారము, భగవంతుడి యొక్క శివ రూపము, భగవంతుడి యొక్క అమ్మవారి రూపము, భగవంతుడి యొక్క గణపతి రూపము, ఇలా చెబుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చెప్పినప్పుడు ఏమైందంటే ఇంద్రుడి యొక్క తమ్ముడుగా మనకు చెప్పడం జరుగుతోంది. ఇంద్రుడు ఎవరు? వేదములలో బాగా పూజింపబడినటువంటి, చక్కగా చెప్పబడినటువంటి వ్యక్తి ఇంద్రుడు. స ఉక్తము, సూక్తము, అందులో తెలియజేయబడినటువంటి వ్యక్తి ఇంద్రుడు. ఆ ఇంద్రుడి యొక్క అనుజుడు అని చెప్పి చెప్పడంలో ఇక్కడ ఈయన యొక్క గొప్పతనాన్ని చెప్పడం జరుగుతోంది. అపాం నిధి. అపము, ఆపము అంటే మనందరికీ తెలుసు నీరు. వాళ్ళు అవపోషణ తీసుకోండి, అవపోషణ కాదు, అది ఆపోషణ తీసుకోండి. ఆపము అంటే నీరు. ఈ నీటికి నిధి ఆయన. ఇక్కడ నీటికి నిధి అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో మనం తెలుసు, మన భూమి ఏదైతే ఉందో ఇదంతా కూడా నీటిలోంచే బయటకు వచ్చింది అని చెప్పి మనం తెలుసుకున్నాము. భగవంతుడి యొక్క ఉద్భవం జరిగినప్పుడు కూడా ప్రపంచంలో ఆయన ఒక హిరణ్య గర్భ రూపంలో ఉన్నాడని, ఆయన మెల్లమెల్లగా ఆ గర్భంలోంచి బయటికి వచ్చాడని, వచ్చిన తర్వాత ఈ నీళ్ళల్లోంచి బయటికి వచ్చి ఈ ప్రపంచాన్నంతా సృష్టించాడని తెలుసుకున్నాము. ఆ నీటికి కూడా మూల కారణం ఆయనే. ఆ జలాలన్నీ కూడా ఎవరినైతే ఆధారంగా చేసుకొని, నీరు ఎవరినైతే ఆధారంగా చేసుకొని ఉందో, ఆ నీరంతా ఎవరి దగ్గరైతే ఉందో ఆయన గుణనిధి అంటాం. అంటే ఏంటి? గుణములకు నిధి. ఆయన జ్ఞాన నిధి అంటాము, అంటే జ్ఞానములకు నిధి. ఈయన అపాం నిధి అంటున్నాం, అంటే నీటికి నిధి అని చెప్పేసి మీనింగ్. అంటే ఈయన ద్వారా మనకు నీరు అందుతున్నాయి అని. మరొక రకంగా చూడాలి అంటే మన అందరి లోపల నీరు అనేటటువంటిది జీవనాధారం. కాబట్టి ఇక్కడ మనము జల రూపంలో ఉన్నటువంటిది అంతా కూడా భగవంతుడే అనేటటువంటి ఒక విభూతిని తెలుసుకుంటున్నామని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అధిష్టానం. అధిష్టానము అంటే అందరిలో ఉండేవాడు. అధిష్ఠించండి అంటే కూర్చోండి అని చెప్పి చెప్తాం కదా, అలాగా అధిష్టానం. అందరి లోపల అంతర్యామి రూపం లోపల ఉన్నటువంటి వాడు భగవంతుడు. అధిష్ఠించినటువంటి వాడు భగవంతుడు. భగవంతుడు
నిమిత్త కారణము ఆయననే, ఉపాదాన కారణము కూడా ఆయననే. ఉపాదాన కారణము అంటే ఏంటంటే ఈ మెటీరియల్. ఉదాహరణకి వంట చేయాలి. వంట చేయాలి అంటే ఉపాదానం ఏంటి? కూరగాయలు, పసుపు, కుంకుమ, నూనె, నెయ్యి ఇవన్నీ తెచ్చుకుంటాం కదా. కుంకుమ అవసరం లేదనుకుంటాను. సో ఆ పదార్థాలన్నిటికీ ఉపాదానములు అని చెప్పేసి అంటాం. నిమిత్తము అంటే ఆ చేసే మనిషి, ఆ వంట మనిషి. ఆ వంట మనిషి ఇవన్నీ వేస్తాడు. సో ఉపాదానము భగవంతుడే, నిమిత్తము కూడా భగవంతుడే. ఈ రెండు రూపాలలో కూడాను అధిష్ఠించినటువంటి వాడు భగవంతుడు. కాబట్టి ఈ ప్రపంచం మొత్తము తయారవ్వడానికి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవులందరూ ఉండడానికి, అంటే జడము చైతన్యము రెండు కూడా భగవంతుడే. చేయిస్తున్నది భగవంతుడే, దానికి కావలసినటువంటి సామగ్రిని సమకూరుస్తున్నటువంటిది కూడా భగవంతుడే. అటువంటి భగవంతుడి గురించి అధిష్టానం అని చెప్పేసి తెలుసుకున్నాం. అధిష్ఠించి ఉన్నటువంటి వాడు. అప్రమత్త. అప్రమత్త అంటే అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అంటారు. దేనికి జాగ్రత్తగా ఉండాలి? దేవుడు దేనికి జాగ్రత్తగా ఉండాలి? దేవుడు జాగ్రత్తగా ఉండడం కాదు, దేవుడు అలర్ట్ గా ఉంటాడని మీనింగ్ ఇక్కడ. అప్రమత్తం అంటే అలర్ట్, జాగ్రత్త అని కాదు. అలర్ట్ గా ఉండడం, సంసిద్ధంగా ఉండడం. దేనికి సంసిద్ధంగా ఉండాలి? కొన్ని కోట్ల జన్మలలో కోట్లాది జీవరాశులు ఎన్నో పాపములు, ఎన్నో పుణ్యములు చేసుకుంటూ ఉన్నాయి. ఎన్నో పాపాలు, ఎన్నో పుణ్యాలు. వాటన్నిటినీ ఒక జీవితం తర్వాత మరొక జీవితం, మరొక జీవితం తర్వాత మరొక జీవితం అనుభవించి తీరవలసిందే. ఏదో ఒక రూపంలో జలచరమా, భూచరమా, ఖేచరమా, దేవతా రూపమా, రాక్షస రూపమా, ఏదో ఒక రూపంలో అనుభవించి ఉండవలసిందే. అనుభవించాలి అంటే మనతో సంబంధించిన వారందరూ కూడా పుట్టి తీరాలి. ఉదాహరణకు నేను 10 మందికి రుణం ఉంటే ఆ 10 మంది కూడా ఏదో ఒక సమయంలో నాకు తారసపడాలి. అది చేసేది భగవంతుడు. ఉదాహరణకి నేను పుట్టాను, కానీ నాకున్న లోన్స్ ఉన్నవాడు ఎవడు లేడనుకోండి, ఏమీ ఉండదు. నాకు రుణం ఉన్న వాళ్ళు పుడితేనే నా జీవితం నడుస్తుంది. రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలయ. ఉన్నటువంటివన్నీ కూడా మనకు రుణానుబంధం వల్ల ఏర్పడ్డటువంటివే. మనం ఎంత మనుషులు వెళ్ళిపోకూడదు అన్నా కూడా వాళ్ళు వింటారా? వినరు, వెళ్ళిపోతారు. ఎందుకని? ఎందుకంటే రుణం తీరిపోయిన తర్వాత ఒక్క రోజు కూడా ఉండరు. అందుకని చెప్పేసి అటువంటి వారిని మనం ఏం చేయాలి? కాబట్టి భగవంతుడు ఇవన్నీ కూడా ఆలోచించి చేయవలసినటువంటి అవసరము. కాబట్టి ఆయన కూడా రకరకాల రూపాలలో వీటన్నిటినీ కూడా ఎక్కడెక్కడున్న జనాలను తీసుకొచ్చేసి కలుపుతూ ఉంటాడు. ఎక్కడో పుడతాము, ఎక్కడో పెరుగుతాము, ఎక్కడో సంబంధం లేనటువంటి వ్యక్తులను కలుస్తూ ఉంటాము. ఎవరి చేతిలోనో మనం ప్రేమగా ఉంటాము, ఎవరి చేతిలోనో మనం ద్వేషాన్ని అనుభవిస్తూ ఉంటాము. వీటన్నిటికీ కూడా ఏదో ఒక కారణం ఉంటుంది. ఈ కారణం అంతా జరగాలి అంటే ఆ సర్క్యూట్స్ ని అరేంజ్ చేసే పర్సన్ అద్భుతంగా అరేంజ్ చేయాలి, అప్రమత్తంగా ఉండాలి, అలర్ట్ గా ఉండాలి. ఎవరెవరి కర్మలు వారు అనుభవించేలాగా చేయవలసినటువంటి వాడు భగవంతుడు. ఆయన చేసి తీరుతాడు. కర్మలకు అనుగుణంగా దాని ఫలితాలను వడ్డీతో సహా చెల్లించాలి. ఆ వడ్డీలతో ఈ రోజుల్లో బ్యాంకుల్లో వాటిలో వీటిల్లో కంప్యూటర్స్ వచ్చాయి, ఆటోమేట్ అయిపోయాయి. కానీ ఇవన్నీ లేనప్పుడే కదా మనకు భగవంతుడు తెలుసు. అందులోనే ఆయన దగ్గర ఇంత డేటాబేస్ ఉంది. ఇంత డేటాబేస్ ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. అటువంటి భగవంతుడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా అద్భుతంగా నడిపిస్తున్నాడా లేదా? అటువంటి భగవంతుడి యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈరోజు తెలుసుకున్నటువంటి విషయం, ఈ శ్లోకాన్ని మరొకసారి పునశ్చరణ చేసుకున్నట్టయితే, అచ్యుతుడు ఎప్పటికీ కూడా విడిపోనివాడు, పడిపోనివాడు అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు. దేంట్లో పడిపో? మాయలోకి పడిపోడు. ఎందుకంటే భగవంతుడే సృష్టించాడు మాయని. కాబట్టి భగవంతుడికి ఈ మాయ ఏమి చేయదు. మార్పు రానటువంటి చైతన్యం భగవంతుడు. భగవంతుడు ఎవరు అంటే మారనటువంటి వాడు, వికారములు లేనటువంటి చైతన్యం ఎవరైతే ఉన్నారో ఆయననే భగవంతుడు. దీన్ని అచ్యుత అని చెప్పేసి చెప్తాం. అంటే పర్మనెంట్ రూపం. అచ్యుత అంటే ఏంటంటే పర్మనెంట్ ఫామ్. అది మొదటి నామమునకు అర్థము. అంటే భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, అనంత రూపాన్ని తెలియజేస్తుంది, అవికార రూపాన్ని తెలియజేస్తుంది. భగవంతుడు దేనికి బద్ధుడు కాడు, అబద్ధిత రూపం అని అంటాం. అది కూడా తెలియజేస్తుంది. అనంతుడు భగవంతుడు, వికారములు లేనటువంటి వాడు, బంధములు లేనటువంటి వాడు, బంధాలతో సంబంధం లేనటువంటి వాడు భగవంతుడు. మరి మనం ఏం చేస్తాము? రాముడికి, మన శివుడికి ఒక భార్య, విష్ణుమూర్తికి ఒక భార్య అనుకుంటూ ఇలా మనకు అర్థం కావాలని తెలుసుకోవడం కోసం తెలుసుకుంటాం. తప్పు లేదు, మంచిదే. కాకపోతే వాళ్ళలా మనలాగా వాళ్ళు ఉంటారు అనుకోకూడదు. దేవుళ్ళని మన స్థాయికి దించకూడదు. మనము దేవతల స్థాయికి ఎదగాలి.
కాబట్టి భగవంతుడు అచ్యుతుడు అని చెప్పడంలో ఇంత గొప్ప మీనింగ్ ఉంది. ప్రథితుడు, ప్రఖ్యాతమైనటువంటి మనిషి, వ్యక్తి. ఆయన పురాణాలలో ఉన్నాడు, వేదాలలో ఉన్నాడు, కావ్యాలలో ఉన్నాడు, శతకాలలో ఉన్నాడు. అన్ని చోట్ల కూడా అనాదిగా ఉన్నటువంటి పరమ సత్యం ఈ భగవంతుడు. కాబట్టి ప్రథితుడు. ప్రాణ, అన్నిటి లోపల కదిలేటటువంటి శక్తి, అన్నిటిలో చలనం ఏదైతే ఉంది, శక్తి ఉంది, శ్వాస ఉంది, ఇవన్నీ కూడా భగవంతుడు చైతన్యమే. దాన్ని మనము ప్రాణము అని చెప్పేసి పిలుస్తున్నాము. మనకు ప్రాణశక్తిని ఇచ్చేవాడు ప్రాణదహ. ఆ ఉండడం వల్లనే మనకి శక్తి వస్తుంది. మనము గర్భం లోపల తొలి శ్వాస, జీవుల లోపల ప్రాణవాయువు, ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చినటువంటి ప్రసాదమే మనకు. ఎన్ని శ్వాసలు ఇవ్వాలో కూడా ఆయన నిర్ణయిస్తాడు. ఒక్క శ్వాస కూడా మనం ఎక్కువ తీసుకోము. అటువంటి శ్వాసలను ఇచ్చేటటువంటి భగవంతుడు ప్రాణదహ అని చెప్పి తెలుసుకున్నాము. వాసవ అనుజ అని చెప్పి తెలుసుకున్నాము. వామనుడు ఇంద్రుడి యొక్క తమ్ముడు అన్నటువంటి దాన్ని. అంటే ఇది వామనావతారాన్ని డైరెక్ట్ గా చూపిస్తుంది. ఇక్కడ వామనావతారాన్ని చూపిస్తుంది. ఏదైతే వేదాలలో ఇంద్రుడిని మనం గొప్పగా చెప్పుకుంటామో ఆ గొప్పగా చెప్పుకున్నటువంటి ఇంద్రుడితోని విష్ణుమూర్తికి ఉన్నటువంటి సంబంధాన్ని తెలియజేస్తుంది. అదే కాకుండా వామన రూపం లోపల ధర్మాన్ని ఎలా రక్షించాలి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ ఎలా చేయాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియజేస్తోంది వాసవ అనుజహ అనేటటువంటి పేరు. అపాం నిధి, అపాం అంటే జలాలు, నిధి అంటే ఒక పెద్ద వేర్ హౌస్. నీళ్ళన్నీ భగవంతుడి దగ్గర ఉన్నాయి. అంటే ఇది సముద్ర రూపుడా? కాదు. ఈ సముద్రాలన్నీ కోట్లాది కోట్ల సముద్రాలకు ఆయన రూపము. సముద్రాలకు ఆధారం, జలతత్వానికి ఆధారము, క్షీరసాగరానికి ఆధారము. కావాలంటే దీనికి క్షీరసాగర విష్ణు అని కూడా చెప్పుకున్నా తప్పలేదు. ఈ విధంగా భగవంతుడి యొక్క గొప్ప విషయాలను మనము తెలుసుకుంటున్నాము. తర్వాత వచ్చినటువంటి పేరేంటి? అచ్యుత ప్రదత ప్రాణ వాసవానుజ అపాంనిధి, అధిష్టానం. అన్నింటి లోపల కూడా అధిష్ఠించినటువంటి వాడు భగవంతుడు. అన్నింటి లోపల కూడా నెలవు అయినటువంటి వాడు, అన్నింటి లోపల కూడా నియమము అయినటువంటి ఉన్నటువంటి వాడు భగవంతుడు, నిలయం అయినటువంటి వాడు భగవంతుడు. అనగా ఉపాదాన కారణం, నిమిత్త కారణం రెండు ఒకడే. ఉపాదాన కారణం అంటే మెటీరియల్, నిమిత్త కారణం ఇంటెలిజెన్స్, ఆ పని చేయడానికి కావాల్సినటువంటి చైతన్యం. మెటీరియల్ ఆయనే, ఇవి చేయగలిగేది కూడా ఆయననే. నిమిత్తం అంటే కారణం, ఈ రెండు కూడా ఆయననే అన్నటువంటి విషయాన్ని మనం అధిష్టానం ద్వారా తెలుస్తాము. అప్రమత్తంగా ఉండాలి భగవంతుడు. ఎందుకంటే ఎవరి కర్మలని వారికి ఎన్ని అనుభవించాలి, ఎన్ని సంవత్సరాలు అనుభవించాలి, ఇవన్నీ కూడా భగవంతుడు ప్లాన్ చేయాలి. ఎవరెవరి రుణాలు ఎప్పుడెప్పుడు వాటిని తొలగించాలి. ఒకసారి మనం ఆలోచించినట్లయితే ఒక భారతదేశాన్ని పరిపాలించడానికి ఒక ప్రధానమంత్రి ఎంత కష్టపడతాడు. ప్రపంచం లోపల ఇలాంటివి కొన్ని లక్షల కోట్ల జీవరాశులు ఉన్నప్పుడు విశ్వం లోపల వీటన్నిటిని నడిపించినటువంటి పరమాత్మ ఎంత కష్టపడి ఉంటాడో అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇంత సిస్టమేటిక్ గా నడిపించాలి అంటే భగవంతుడు ఎలా ఉండి ఉండాలి, ఎంత అప్రమత్తుడై ఉండాలి, అది మనము గుర్తించాలి. అప్రమత్తంగా ఉండి తీరవలసిందే. ఆయన ప్రతిష్ఠిత అంటే ప్రతిష్ఠించబడి ఉన్నాడు. తన మహిమ లోపల స్థిరంగా ఉన్నటువంటి వాడు, తన మహిమ లోపల చాలా స్థిరంగా ఉన్నటువంటి వాడు. ఆయన మహిమ లోపల ఆయనను మనము గుర్తుపట్టగలుగుతాము. ప్రతిష్ఠించిన వాడు, ప్రతిష్ఠింపబడిన వాడు. ఆయన మహిమల ద్వారా ఈ మహిమ ప్రకారం శివుడు, ఈ మహిమ ప్రకారం విష్ణువు. ఇదిగో మురళి పట్టుకున్నాడు, మురళి పట్టుకుంటే ఆయన శ్రీకృష్ణ పరమాత్మ. ధనుర్బాణాలు పట్టుకున్నాడు, ఆయన రాముడు. ఈ విధంగా తన మహిమల ద్వారా తెలియబడే, ప్రతిష్ఠింపబడే రూపము ప్రతిష్ఠిత అనేటటువంటి అత్యద్భుతమైనటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాము. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా ఉందండి? బాగుంది సార్, బాగుంది. వాల్యూమ్ బాగానే వినిపిస్తుందండి. పిక్చర్ సరిగ్గా కనిపించలేదండి నాకు. అదే పిక్చర్ కొంచెం తక్కువ ఉంది సార్, పిక్చర్ క్లారిటీ. పిక్చర్ కొంచెం హేజీగా ఉంది సార్. ఓకే ఓకే ఓకే, పర్వాలేదు. ఇప్పుడు ఈ రోజు విషయాలు ఏమన్నా ఉంటే, ఈ రోజు మనము గత తరగతిలో తెలుసుకున్నటువంటి విషయాల్లో మిగిలిపోయినటువంటి నామములని తెలుసుకున్నాము. ఇక మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లక్షణాల ద్వారా భగవంతుని తెలుసుకోవడము.
అది తెలుసుకుంటాం. ఇంకొక శ్లోకం అయిపోయిన తర్వాత మనం అనుకున్నట్టుగా మొత్తం అన్ని నామముల యొక్క పునశ్చరణ జరుగుతుంది. అన్ని నామముల పునశ్చరణ జరిగిన తర్వాత ఒక క్విజ్ లాగా పెట్టుకుందాము. మీరందరూ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. టీమ్స్ లాగా తయారై ప్రాక్టీస్ చేసుకుంటే బెటరు. వీలైన వాళ్ళు, లేదా నేనే ఒక రోజు టైం చూసుకుని టీమ్స్ లాగా డివైడ్ చేస్తాను. చక్కగా మీరు పార్టిసిపేట్ చేయండి, బాగుంటుంది. అప్పుడు అన్ని నామములకు ఇప్పటివరకు తెలుసుకున్న నామములన్నీ కూడా పునశ్చరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. రేపు అత్యద్భుతమైనటువంటి దశమ స్కందము మనం ప్రారంభించుకుంటున్నాము. ఆ దశమ స్కందంలో శ్రీకృష్ణ భగవంతుడి యొక్క జననము, లీలలు ఇవన్నీ కూడా తెలుసుకుంటాము. చంద్రవంశం కథలన్నీ తెలుసుకుంటూ వస్తున్నాము. అందులోపల రేపు శ్రీకృష్ణ భగవానుడి యొక్క కథ ప్రారంభం అవుతుంది. నారాయణీయం లోపల మధ్యాహ్నము 3 గంటలకి అందరూ తప్పక జాయిన్ అవ్వండి. రాత్రి యక్ష ప్రశ్నలు మొదటి భాగం చాలా సంతోషపడ్డాం మనం. యక్ష ప్రశ్నలు ఒక ప్రశ్న తెలుసుకునేసరికి మనకు 1 గంట సేపు అయిపోయింది. ఈసారి చూద్దాం, ఒక 2-3 ప్రశ్నలకైనా సమాధానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. యక్ష ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయి తత్వాన్ని తెలియజేసేవి. ఆయన ధర్మరాజు యొక్క జ్ఞానాన్ని పెంచడం, జ్ఞానాన్ని మనకు చూపించడమే కాకుండా ఆ సత్యాలన్నింటినీ మనకు తెలియజేసేటటువంటిది యక్ష ప్రశ్నలు. సో రేపు రాత్రి యక్ష ప్రశ్నలు ఉంటుంది. ఎల్లుండి మనం ఏదైతే 2 వారాల కింద మా అమ్మగారి వార్త వినిపించిందో అది రఘువంశము, అది మనం మధ్యలో ఆపేసుకుని వెళ్ళిపోయాము. అది మనం కొనసాగించుకుంటాము ఆదివారం నాడు. సోమవారం నాడు గీతా జయంతి సందర్భంగా ఒక అరగంట సేపు గీత యొక్క పూర్తి స్థాయి వివరణ, గీత యొక్క సారము, గీతని మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి అనే విషయాలను చెప్పడం జరుగుతుంది. ఇక మిగతా అరగంటలో ఆత్మబోధ ప్రారంభించుకుంటాము. శంకరాచార్య యొక్క ఆత్మబోధ ప్రారంభించుకుంటాము. సోమవారం నాడు మళ్ళొకసారి వినండి. గీతా జయంతి రోజు నాడు మొదటి అరగంట భగవద్గీత యొక్క సారం తెలుసుకుంటాము. తర్వాత అరగంట శంకరాచార్య యొక్క ఆత్మబోధని ప్రారంభించుకుంటాము. మంగళవారం నాడు భజగోవిందము దాదాపుగా పూర్తి అయిపోతుంది. ఇంతవరకు మీరు గుర్తుంచుకోండి. రేపు నారాయణీయము, యక్ష ప్రశ్నలు, ఎల్లుండి రఘువంశము, తర్వాత సోమవారం నాడు భగవద్గీత యొక్క సారము గీతా జయంతి సందర్భంగా, తర్వాత అదే రోజు నాడు మనము ఆత్మబోధ శంకరాచార్యది కొత్త కార్యక్రమము ప్రారంభించుకుంటాము. జై శ్రీకృష్ణ. ఇప్పుడు ఇవాళ ఏమన్నా సందేహం ఉంటే అడగండి. చెప్పండి సార్ ఒకసారి. జై శ్రీకృష్ణ. ప్రతితః అంటే పాపులర్ పర్సన్ అంటే ఎలా పాపులరు? ఆయన చేస్తున్న సృష్టి ద్వారా కావచ్చు, స్థితి ద్వారా కావచ్చు, లయం ద్వారా కావచ్చు, ఇటువంటి గొప్ప గొప్ప కర్మలు ఆయననే చేయగలుగుతాడు. ఉదాహరణకి మనకు భగవంతుడికి తేడా లేదు కరెక్ట్ గా ఆలోచిస్తే. కానీ భగవంతుడు ప్రత్యేకంగా ఎలా తెలియబడుతున్నాడు అంటారు? ఆయన చేసేటటువంటి సృష్టి, స్థితి, లయల ద్వారా, ఆయనకు వికారాలు లేకుండా ఉండడం ద్వారా, ఆయన అచ్యుతుడు అవడం ద్వారా మనము భగవంతుని ప్రత్యేక కర్మల ద్వారా తెలియబడేవాడు. ప్రత్యేక కర్మలు, మన డ్యూటీస్ వేరు. ఇప్పుడు దానికి ఆఫీసర్, క్లర్క్ ఉంటారు. ఆఫీసర్ బాధ్యతల ద్వారా ఆఫీసర్ తెలియబడతాడు. అదే విధంగా భగవంతుడు చేసే గొప్ప కర్మల ద్వారా గొప్పగా తెలియబడుతున్నటువంటి వాడు ప్రతితః. అందుకే వేదాలలో, పురాణాలలో, కావ్యాలలో అన్ని చోట్ల కూడా గొప్పగా తెలియబడుతున్న వాడిని ప్రతితః అంటారు. జై శ్రీకృష్ణ. అప్రమత్త ఒకసారి చెప్పండి సార్. అప్రమత్త అంటే అలర్ట్ గా ఎందుకు ఉండాలంటారు? అలర్ట్ గా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి నేను జన్మనెత్తినప్పుడు నేను ఏ ఇంట్లో జన్మించాలి, ఎవరికి అన్నదమ్ముడుగా పుట్టాలి, ఎవరికి నేను స్టూడెంట్ గా ఉండాలి, ఎవరికి నేను టీచర్ గా ఉండాలి, ఎవరికి నేను శత్రువుగా ఉండాలి, ఎవరికి నేను మిత్రుడుగా ఉండాలి, ఇవన్నీ కూడా నా పూర్వజన్మలలో రాసుకున్నటువంటి కర్మల ద్వారా ఉంటాయి. ఇవన్నింటినీ కొందరు కోట్లాది కోట్ల జీవరాశులకు పెట్టాలి అంటే ఎంత కష్టం ఆలోచించండి ఒకసారి. మామూలుగా అయితే మనకు మనం ఇంట్లో చేసే పనులకే మనము అస్తవ్యస్తం అయిపోతూ ఉంటాం. అలాంటిది భగవంతుడు ఏ రకమైనటువంటి అస్తవ్యస్తాలు లేకుండా ఆయన ఇంత అద్భుతంగా ఎలా చేయగలుగుతున్నాడు భగవంతుడు? ఎందుకంటే ఆయన అప్రమత్తంగా ఉండడం వల్ల ఎవరి కర్మలు వాళ్ళకే ఇస్తున్నాడు. వీళ్ళ కర్మ వాళ్ళకి, వాళ్ళ కర్మ వీళ్ళకి ఇవ్వడం లేదు. చిత్రగుప్తుడు గనక ఏ విధంగానైతే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం, యమగోళ యమలీలల్లో ఒకరి పేరు వదిలి ఇంకోళ్ళ పేరు తీసుకెళ్లడం, ఇవి ఎప్పుడు తప్పు జరగవు. ఎందుకంటే భగవంతుడు చేసేటటువంటి పంచాయతీలో నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక్క తప్పు కూడా ఉండదు. భగవంతుడు చేసే పనులని మనం ప్రశ్నించలేము. కాబట్టి భగవంతుడు అప్రమత్తంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే, అలర్ట్ గా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే,
అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి. కానీ ఒకసారి ఆలోచిస్తే ఇది మామూలు అలర్ట్ కాదు, మహోన్నతమైనటువంటి అలర్ట్. ఎంత రెడీగా ఉంటాడంటే ఎవరికి కావాల్సినవి వాళ్ళకి అక్కడ అందజేయాల్సిందే. ఈ కనెక్షన్ ఎలా వచ్చింది అనేది మనకు తెలియదు. ఇంత బంధాలను కలపడము, బంధాలని విడదీయడము, పుట్టడము, మరణించడము, కొత్త వారిని సంయోగము కలపడము, ఇవన్నీ ఎలా వస్తున్నాయి? సో ఇవన్నీ కూడా చేసేటటువంటి వాడు భగవంతుడు. ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే అప్రమత్తంగా ఉండకపోతే ఇవన్నీ చేయలేడు. అలర్ట్ గా ఉండకపోతే తప్పులు అవకాశం ఉంది. కానీ భగవంతుడు తప్పులు చేయడు. నేను అలర్ట్ గా ఉన్నాను అనుకోండి, ఈ ప్రమాదాల నుంచి కానీ అనుకోని విషయాల నుంచి కానీ నేను జాగ్రత్తగా ఉండగలుగుతాను. అయితే భగవంతుడి విషయంలో అనుకోని జరగదు, ఏది జరగాలో అదే జరుగుతుంది. దాన్ని అప్రమత్తం అని చెప్పేసి అంటాం. స్కందధర అంటే జీవులను ధరించిన వాడా సార్? ఏంటండి? థ్యాంక్ యూ సార్. స్కందధర చెప్పలేదా కదా? అది ఇంకా చెప్పలేదు. స్కందధర చెప్పలేదు మనము. ఇది అంటే మామూలుగా సార్ స్కందము అంటే ధర్మము అనే ఒక మీనింగ్ ఉందన్నమాట. స్కందధర అంటే ధర్మాన్ని ధరించేటటువంటి వాడు అని, అది వచ్చే వారం తెలుసుకుందాం. ఓకే. ప్రతిష్ఠిత అంటే మనం ప్రతిష్ఠించటం అన్నట్టు అండి. తన మహిమల ద్వారా తన మహిమ ద్వారా తను స్థిరంగా ఉండేవాడు. ఉదాహరణకి అందుకే చెప్పాను కదా, రాముడిని మనం ఎలా ప్రతిష్ఠించగలం అంటే రాముడు ధర్మబద్ధత ఉండడం వల్ల తనను తాను ప్రతిష్ఠించుకోగలిగాడు. ఆయన రూపాన్ని మనం ప్రతిష్ఠించుకున్నాం. అదే విధంగా కృష్ణుడి రూపం ఉంది. కృష్ణుడి రూపాన్ని మనకు అలా ముద్రింపజేసుకున్నాడు. తాను ఇలా ఉంటే నేను కృష్ణుని, అది మనం గుండె లోపల ముద్రించుకున్నాం. అదే విధంగా భగవంతుడు నిరాకారుడు అనుకోండి. ఆ నిరాకారం అనేటటువంటి దాని ద్వారా స్థిరంగా ఉన్నటువంటి భగవంతుడిని ప్రతిష్ఠింపజేసుకున్నాము. అంటే తన మహిమ లోపలే తను స్థిరంగా ప్రతిష్ఠింపబడ్డాడు. మనం దాన్ని ప్రతిష్ఠింపజేసుకుంటాం, అది వేరే సంగతి. కానీ తన మహిమలో తనను ప్రతిష్ఠింపజేసుకోవడం. మెడ లోపల పాముంది, ఓకే, మెడ లోపల పాముండి ఇక్కడ నీళ్లు ఉండి ఇక్కడ చంద్రవంక ఉన్నటువంటి మహిమ ఎవరిదండి? ఇవన్నీ రూపాలు కాదు. ఇవన్నీ చంద్రుడిని ప్రతిష్ఠింపజేసుకోవడము, ఈ జలం రావడము, తర్వాత ఈ మెడలో పాము ఉండడము, ఇదంతా ఒక రూపము కాదు. అది రూపంగా మనం ప్రతిష్ఠించుకున్నాం. కానీ భగవంతుడు ఏం చేశాడు? మహిమలలో ప్రతిష్ఠింపబడ్డాడు. మహిమలలో ప్రతిష్ఠింపబడడం అంటే ఏంటి? భగవంతుడు చంద్రుడు ఇలా ఉన్నాడు అంటే మీనింగ్ ఏంటి? చంద్రుడు అష్టమి నాటి చంద్రుడు. అష్టమి నాటి చంద్రుడు కృష్ణపక్షంలో శుక్లపక్షంలో ఒకేలాగా ఉంటాడు, మారడు. స్థిరము భగవంతుడు అని చెప్పడానికి చంద్రవంక పెడతారు. మెడ లోపల పాము ఉన్నది. మెడ లోపల పాము ఉన్నది అంటే మీనింగ్ ఏంటి? ఎప్పుడు ఏకాంత జీవనాన్ని నువ్వు గడపాలి అని చెప్పి ఇలాగ రకరకాల లక్షణాల ద్వారా తన మహిమల ద్వారా ప్రతిష్ఠింపబడ్డాడు భగవంతుడు. ఆయనని మనం ఏం చేస్తున్నాము? ఆ మహిమల ద్వారా రూపాలను తయారు చేసి ఆ రూపాలని మనము హృదయం లోపల ప్రతిష్ఠింపజేస్తున్నాము. మరి ఎందుకు రూపం కావాలి? రూపం లేకపోతే భగవంతుడు సాధన కష్టం కాబట్టి. సో ప్రారంభ దశ గాని మధ్యమ దశ గాని భగవంతుడి యొక్క రూపం అవసరమే. అయితే ఆయన లక్షణాలను తెలుసుకున్న తర్వాత ఇక మనకు రూపం అవసరం లేదు. ఎందుకంటే శివుడు లాగా ఉంటాడా, విష్ణువు లాగా ఉంటాడా? ఎలా ఉంటాడండి దేవుడు? ఎవరైనా చెప్పండి. సర్వవ్యాపి సార్, అన్ని దేవుడు నిరాకార స్వరూపుడు. రూపం ఉండదు దేవుడికి, నిరాకారంలో సర్వము వ్యాపించిన వాడు. అన్ని రూపాలు ఆయనవి అయినప్పుడు ఆయనకి ఏ రూపము ఇవ్వలేము. కానీ ప్రారంభ దశలో మధ్యమ దశలో మనకు భగవంతుడు రూపం అవసరము. రూపం అర్థం చేసుకుని ఏం చేస్తాము? ఆయన లక్షణాలను అర్థం చేసుకుంటాము. ప్రారంభంలో మనం ఏం చేస్తామంటే సాధన లోపల ఒక రూపాన్ని పెట్టుకుంటాం. ఆ రూపాన్ని మనం ఏం చేస్తాము? అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. వినాయకుడి గురించి మనం చెప్పుకున్నాం, ఎన్ని లక్షణాలు చెప్పుకున్నాం. అన్ని లక్షణాల ద్వారా మనం ఏమనుకున్నాము? భగవంతుడికి ఒక రూపం ఇచ్చాము. తర్వాత ఏమైంది? ఆ ఒక్కొక్క లక్షణం వెనక ఏనుగు తొండం ఉంది, అది కింద నుంచి ఒక సూదిని తీయగలదు, ఒక పెద్ద చెరుకు గడను తీయగలదు. అంటే ప్రతి విషయాన్ని మనం అలా గ్రహించాలి అని చెప్పి తత్వాన్ని మెల్లగా తెలుసుకుంటాం. ముందు రూపం తెలుసుకుంటాము, ఆ రూపాన్ని వెనక ఉన్నటువంటి కారణాన్ని తెలుసుకుంటాము. అలా తెలుసుకున్నప్పుడు భగవంతుడి యొక్క లక్షణాలను తెలుస్తాయి. ఈ విష్ణు సహస్రనామము చదివి భగవంతుడి గురించి తెలుసుకోవడం ఒక పద్ధతి అయితే, ప్రతి రూపాన్ని ప్లీజ్ కొద్దిగా ప్రతి రూపాన్ని కూడా చూసి ఆ రూపము ఎందుకు అలా ఉంది అని చెప్పి గుర్తించి ఆ రూపం వెనక ఉన్న తత్వాన్ని అర్థం చేసుకున్నా కూడా సరిపోతుంది. విష్ణు సహస్రనామమే చదవాల్సినటువంటి అవసరం లేదు. రాముడు అనగానే రాముడికి మనం ఒక బాణం ఇచ్చి అది కాదు. రాముడు అనేవాడు 16 గొప్ప లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు. అందులో ముఖ్యమైనటువంటిది సత్యము, ధర్మము.
పరాక్రమము, సత్య ధర్మ పరాక్రమ అని చెప్పేసి రాముడు. కృష్ణుడు అంటే ప్రేమకు ఒక రూపం ఇస్తే అది శ్రీకృష్ణుడు అన్నాము. ఇలాగా ప్రతిదానికి కూడా ఏంటి, ఒక బొమ్మను చూసి ఆ బొమ్మలో ఉన్న లక్షణాల ద్వారా మనం అర్థం చేసుకోవాలి. మన ఋషులు ఏం చేశారు, భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా ఒక రూపాన్ని మనకు అందించారు. ఆ రూపాన్ని మనం చూసి రూపాన్ని నుంచి నిరాకారంలోకి వెళ్ళాలి. అర్థమవుతుందా నేను చెప్పింది? దేవుని చూసిన వాడు, ఉదాహరణకి మీరెవరు కాశీకి వెళ్ళలేదు, ఓకే, ప్లీజ్ ప్లీజ్ కొద్దిగా వినండి. మీరెవరు కాశీకి వెళ్ళలే, నేను ఒక్కనే కాశీకి వెళ్ళా. నేను కాశీకి వెళ్ళి కాశీ మొత్తాన్ని నా కళ్ళతో చూశాను. మీ అందరికీ నేను వర్ణిస్తున్నాను. వర్ణించినప్పుడు ఏమైతుంది, మీరందరూ ఆ వర్ణనని ఒక రూపం లోపల ఊహించుకుంటారు. ఊహించుకున్నాక కాశీ ఇలా ఉంటుంది అని చెప్పి తెలుసుకోగలుగుతారు. ఈ లక్షణాలన్నిటికీ కూడా మూలమైనటువంటి కాశీ అది అని చెప్పి తెలుసుకుంటారు అన్నమాట. అదేవిధంగా ఋషులు ఏం చేశారు, ముందు లక్షణాలను తెలుసుకుని ఒక రూపాన్ని మనకు అందించారు. వేదవ్యాసుడు ఉదాహరణకి ఆయన ఏం చేశాడు, భగవంతుడు లక్షణాలన్నిటికీ కూడా వివిధ రూపములు ఇచ్చి మనకు పురాణాలు, భారతాన్ని అందించాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ పురాణములు, భారతము చదివి భగవంతుడి యొక్క అసలు లక్షణాలని అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగాలి. ఒక కనీసం 4-5 ప్రశ్నలు రావాలి దీంట్లో. నేను అన్న పాయింట్ అర్థమైందా కాలేదా? సార్ ఇప్పుడు వేదాల్లో నుంచి మనకి వేదాలు అర్థం కావట్లేదు కాబట్టి పురాణాలు, కావ్యాలు అట్లా తీసుకొచ్చారు కదా, అందులో ఉన్న కథలు యొక్క తత్వమే వేద సారము అనుకోవచ్చా? అంతే, తత్వమే వేద సారం. కథలు కాదు కదా వేదంలో ఉన్నవి. కావు అవన్నీ వేదసారం. అంటే కథలు భగవంతుడి యొక్క కల్పములలో జరిగినవి అని చెప్పి వేదవ్యాసుడు చెప్పాడు. అవి మనకు తెలుసా, మనకు తెలియదా, ఇవన్నీ మనం చెప్పడం కష్టం. ఎందుకంటే ఎన్ని కల్పాలు జరిగిపోయాయి, ఎన్ని కల్పాలలో జరిగినటువంటి కథలు, ఇవన్నీ మనకు కరెక్టా కాదా అని ఎవరు కూడా ప్రూవ్ చేయలేరు. వేదవ్యాసుడు ఏం చెప్పాడంటే ఫలానా కల్పంలో జరిగినటువంటి కథ ఇది అని చెప్పేసి కొన్ని ఆ కల్పంలో ఉన్నటువంటి కథలన్నింటినీ కూడా ఎన్యూమరేట్ చేశారు. ఏం చేశారు, అందులోపలే బోలెడంత తత్వం ఇచ్చారు. ఉదాహరణకి శ్రీమద్ భాగవతం తీసుకుంటే 4000 శ్లోకాలలో దేవుడి యొక్క రూపాల గురించి వర్ణించారు. 14,000 శ్లోకాలలో దేవుడి రూపం లేనటువంటి గొప్ప తత్వాన్ని వర్ణించారు. సో కాబట్టి వేదసారమే పురాణాలలో ఉంది. కానీ పురాణాలలో ఒక రూపం ఇవ్వడము మనకు సౌలభ్యాన్ని కలగజేసింది. సౌలభ్యాన్ని కనుక కలగజేయకపోతే వేదాలు డైరెక్ట్ గా అర్థం చేసుకోవడం ఎవరి వల్ల కాదు. నాకు కూడా కొత్తలో వేదాలు డైరెక్ట్ గా అర్థమయ్యేవి కాదు. తర్వాత పురాణాలు అర్థం చేసుకుని తర్వాత వేదాలని సరిగా ఇంటర్ప్రిట్ చేయగలుగుతున్నాము. సో కాబట్టి ముందుగా మనకు పురాణాలు అనేటటువంటిది ఒక గొప్ప జ్ఞానము. ఆ జ్ఞానాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే వేదాలను అర్థం చేసుకోవడం ఈజీ. అయితే దురదృష్టం ఏమైందంటే పురాణాలు మనం పోగొట్టుకోవడం అనేటటువంటిది దండయాత్రలలో పోవడము, జర్మనీ వాళ్ళు పట్టుకెళ్ళిపోవడము, కాలిఫోర్నియాకు కొన్ని పోవడము. ఇప్పుడు మనకు నైమిషారణ్యంలో దొరుకుతున్నటువంటిది కాస్త యాక్యురేట్ వర్షన్ అంటే ఒక్క భాగవతం మాత్రమే. మిగతావన్నీ కూడా మనకి గీతా ప్రెస్ వాళ్ళు ఎంతో కొంత చేయించి మనకు అందిస్తున్నారు. ఇక అంతే. కాబట్టి మిగతా పురాణాల యొక్క యాక్యురసీ చెప్పడం అనేది ఎవరి వల్ల కాదు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా స్కంద పురాణం 8,000 శ్లోకాలతో ప్రారంభమైతే ఇప్పుడు 81,000 దాకా తీసుకొచ్చారు. అందులో నిన్న మొన్న జరిగిన కథలు కూడా ఉంటున్నాయి. నిన్న మొన్న జరిగిన కథలు ఉంటే 5,000 సంవత్సరాల కింద వేదవ్యాసుడు ఎలా రాశాడు? సో కాబట్టి కన్ఫ్యూజన్. రేపు మీ ఇంటి దగ్గర దేవాలయాన్ని కూడా ఎవరో అందులో ఇరికించేస్తారు. కాబట్టి ఇప్పుడు అవి జరిగాయా లేదా అనేది మనం చెప్పలేము. కాకపోతే పురాణాల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే భగవంతుడికి ఒక రూపాన్ని కల్పించడం ద్వారా మన మార్గాన్ని సుగమం చేస్తారు. చేసిన తర్వాత ఏమవుతుంది, మెల్లమెల్లగా రూపంని అర్థం చేసుకుంటూ రూపం లేనటువంటి ఆ వ్యాపకమైనటువంటి ఆ చైతన్యాన్ని తెలుసుకుంటాం. అంటే ముందు రూపం ద్వారా తెలుసుకుంటూ రూపం లేనటువంటి తత్వానికి వెళ్ళాలి. రూపం అనేటటువంటిది ఒక మెట్టు లాంటిది. మనకు అక్కడ ఆగిపోకుండా మనం సాధన చేస్తూ ఉంటే నిజమైనటువంటి భగవంతుడు అనుభవం కలుగుతుంది. నిరాకారము అనేటటువంటిది ఏంటి? భగవంతుడి యొక్క అనుభవము. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అన్నింటిలో ఉన్నాడు, జడ చైతన్యాలలో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి తెలుసుకోవడమే అనుభవపూర్వకంగా. అదే మనకు మోక్షము, అదే మనకు బంధం నుంచి విడుదల, అదే మనకు నిజమైనటువంటి జ్ఞానము. జై శ్రీ కృష్ణ. సార్, ఈశ్వరుడు పాముని ధరిస్తే దానికి ఏకాంత జీవనానికి ఇండికేషన్ అంటే పాములు ఏకాంతంగా ఉండేకి ఇష్టపడతాయా సార్? పాములు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాయి. కరెక్ట్. ఓకే సార్. భగవంతుడికి 4 చేతులు పెడతారు. 4 చేతులు పెడతారు భగవంతుడికి. 4 చేతులు అంటే 4 దిశలలో ఉన్నాడు భగవంతుడు అని మీనింగ్ అన్నమాట. అట్లా అందుకే మనకి ఇప్పుడు శ్రీచక్రంలో కింద చతురస్రం ఉంటుంది. చతురస్రం అంటే ఏంటి?
4 దిక్కులు అని చెప్పేసి. అలాగే మనం మణిద్వీపంలో తెలుసుకున్నాము 4 ద్వారాలు ఉంటాయి మణిద్వీపానికి అనుకున్నాం. ఆ 4 ఇట్లాగా ప్రతిదానికి కూడా ఏంటంటే మనకు ఒక తత్వం ఉంటుంది. మణిద్వీపాన్ని నిజంగా చూసినట్లయితే మోకాళ్ళ నొప్పులతోటి శరీరాలు వేసుకొని మనము ఈ ప్రాకారాలన్నీ ఎక్కుతూ పోతామా? పోము. మనం ఏంటంటే సాధన ద్వారా అక్కడ ఉన్నటువంటి విషయాలలో ఉన్న సత్యాన్ని తెలుసుకుంటాం మనము. ఆ వర్ణన ఎందుకు ఉంటుంది? ఆ వర్ణన లేకపోతే మనం తర్వాత నెక్స్ట్ స్టెప్ కు వెళ్ళలేము. అందుకోసం అని చెప్పి అద్భుతమైన వర్ణనల ద్వారా వేదవ్యాసుడు మనకు అందించాడు. అలా జై శ్రీకృష్ణ. అలాగే కుమారస్వామి ఉన్నాడు. ఆయనని షణ్ముఖుడు అని ఎందుకు అంటాడో చెప్పాను మీకు నేను. శివుడు అమ్మవారు ఇద్దరి ట్రయాంగిల్స్, ఒక ట్రయాంగిల్ కింది నుంచి పైకి ఉంటుంది, స్థూలం నుంచి సూక్ష్మంకి శివుడిది. దాన్ని కట్ చేస్తూ అమ్మవారి ట్రయాంగిల్ సూక్ష్మం నుంచి స్థూలంకి ఉంటుంది. ఈ రెండు ఒకదాన్నొకటి కట్ అయినప్పుడు 6 ముఖాలు వస్తాయి. 6 ముఖాలు వచ్చాయి అంటే దాని మీనింగ్ ఏంటి అంటే షణ్ముఖుడు అని చెప్పేసి. 6 ట్రయాంగిల్స్ వస్తాయి. పవన్ కళ్యాణ్ జనసేన 6 ట్రయాంగిల్స్ వస్తాయి. 6 ట్రయాంగిల్స్ అంటే ఒకటి శివుడు, ఒకటి శక్తి, వీరిద్దరి కలయికలో వచ్చినటువంటి వాడు షణ్ముఖుడు అని మీనింగ్. అది మీనింగ్. అలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలన్నమాట. జై శ్రీకృష్ణ. ఇజ్రాయెల్ ఫ్లాగ్ కూడా అదే సింబల్ కదా సార్? కరెక్ట్ సార్, ఇప్పుడు వేదసారానికి పురాణాలకి ఉంది వెనక అది అంటే అసలు ఇవి కూడా జరిగాయి కదా సార్. ఇప్పుడు ఇప్పుడు రామాయణం ఉంది, లేకపోతే భారతం ఉంది, ఇవన్నీ జరిగాయి. కానీ మరి సారం తీసుకోవడం అంటే ఈ కథలు కల్పించినవి కాదు కదా. అదే కల్పించినవి కాదు, ఎందుకంటే మనకు వేదవ్యాసుడు ఇచ్చినవి, తర్వాత వాల్మీకి ఇచ్చినవి. అయితే ఆ కథలని ప్రూవ్ చేయలేము, కష్టము. అందుకోసం అని చెప్పి అందులో ఉన్న సారం తీసుకుంటాం మనం. ఆ కథలలో ఉన్న సారం, ఎందుకంటే 3-4 వేల శ్లోకాలలో మనకు కథలు చెప్పినప్పటికీ మిగతాదంతా సారమే. కాబట్టి సారాన్ని అర్థం చేసుకోవచ్చు, లేదా కథను అర్థం చేసుకుని కథ వెనక అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవచ్చు. అంటే వేదసారాన్ని కథలకి లింక్ చేశారు. అదే కదా మనం మొదటి నుంచి కూడా తెలుసుకుంటున్నది అదే కదా. వేదాలలో ఉన్నటువంటి జ్ఞానము మనం అందుకోవడం కష్టం కాబట్టి పురాణాల లోపల ఆయన అదే వేద జ్ఞానాన్ని అందించారు. వేరే జ్ఞానాన్ని అందించే అవకాశం లేదు. కేవలము వేదములు మాత్రమే మనకు ప్రమాణములు. ఆ వేదములలో ఉన్నటువంటి విషయాలను అనేక కల్పములలో జరిగినటువంటి కథల రూపంలో పురాణాలలో పెట్టారు. ఆయన పెట్టినప్పుడు ఏం చేశారు? పూర్తిగా కథల రూపంలోనే ఉంచకుండా ప్రతి చోట కూడా ఒక కథ, ఒక తత్వము. ఉదాహరణకి గజేంద్ర మోక్షం తీసుకుంటాం. గజేంద్ర మోక్షం లోపల మనం ఏంది, దేవుడు అంత కష్టపడి వచ్చేసి తన ఉన్న చోటు నుంచి బయటకు వచ్చేసి ముసలి తల నరకాడా? మరి ముసలి ఏం తప్పు చేసింది? తన బాధ్యత తను చేసింది కదా. ఇటువంటి ప్రశ్నలు రాకుండా బంధముల నుంచి విడిపోవడం కోసము గజేంద్రుడు చేసినటువంటి దాని ద్వారా గజేంద్రుడు మోక్షాన్ని పొందాడు. అంటే నాకు చుట్టాలు, ఫ్రెండ్స్, అమ్మా నాన్న వీళ్ళెవరూ కూడా శాశ్వతం కాదు, నాకు శాశ్వతమైనటువంటిది కేవలం భగవంతుడే. ఆ భగవంతుడిని నేను పూజిస్తాను అని ఎప్పుడైతే గజేంద్రుడు చెప్పాడో అప్పుడు ఆయన బంధములు విముక్తయ్యి ఆయనకు మోక్షం వచ్చింది అని అర్థం చేసుకోవాలి. అంతేగాని ఒక ముసలిని చంపడానికి దేవుడు వచ్చాడు, అంతలోపల ఆవిడ చీరలా పట్టుకుంది, ఆ చీర కొంగు ఆయన చేతిలో ఉండిపోయింది, ఆవిడ సిగ్గుపడిపోయి చీరని ఇలా కొంగుని ఇలా పట్టుకుంది. ఇవన్నీ కథలు ఎందుకు చెప్తారంటే మనుషులకు అలా అర్థమవుతాయని చెప్తారు. ఇప్పుడు దక్షయజ్ఞం సినిమాలో అయితే వాళ్ళు విష్ణుపత్ని, వాళ్ళు లక్ష్మీదేవి, విష్ణుమూర్తి వాళ్ళు వెళ్తూ శివుని అంటారు, ఏమయ్యా నీకు పెళ్లి కాలేదు, ఏం లేదు, నీకేం పనులు ఉంటాయి, నువ్వు ఉండు, మేము ఇంటికి వెళ్తాను. ఏం పనులు ఉంటాయి వాళ్ళకి? ఇంటి వంటలు చేయాలా? ఇప్పుడు దేవుళ్ళు వంటలు చేయాలా? సో మనకు అర్థం కావడానికి అలా కథల రూపంలో ఉంటాయి, అంతేగాని వెనక ఉన్నటువంటి తత్వం వేరు. అది ఆ తత్వాన్ని మనకి ఏం చేశారు? కథ చెప్తూ మిగతాదంతా కూడా తత్వరూపం ఇచ్చారు. పురాణాలలో పూర్తి తత్వం ఉంది, శ్రీమద్ భాగవతంలో పూర్తి తత్వం ఉంది, రేపు మనం తెలుసుకోబోనేటటువంటి నారాయణీయంలో పూర్తి తత్వం ఉంది, శ్రీకృష్ణుడి లీలలలో పూర్తి తత్వం ఉంది. జై శ్రీకృష్ణ. సార్, స్థూలం నుంచి సూక్ష్మానికి శివశక్తి కదా సార్? అవును, ఓకే. శివుడు శక్తి ఏమో సూక్ష్మం నుంచి స్థూలం. ఈ 2 ట్రయాంగిల్స్ ని కనుక మనం కలిపితే 6 ముక్కలు వస్తాయి, 6 ట్రయాంగిల్స్ వస్తాయి చుట్టూరా. ఈ 6ని ఒక ట్రయాంగిల్ ఇలా గీయండి, ఒక ట్రయాంగిల్ ఉల్టా గీయండి, అందులో పడేలాగా ఇలాగా పైకి. రేపు నేను బొమ్మ గీసి చూపిస్తా. అప్పుడు మీకు ఏమవుతుందంటే 2 వేస్తాం కదా సార్, ఇంటి ముందు ముగ్గు వేస్తాం కదా సార్, అదే కదా సార్? అది నాకు అంత ఐడియా లేదు. ఇంటి ముందు ముగ్గు, మా ఆవిడకి ముగ్గులు రావు, మొదటిది నాకు అసలు రావు. సో కాబట్టి జై శ్రీకృష్ణ. ముగ్గుండొచ్చు అదే ఇట్లా 6 మొత్తం మీద చుట్టూరా 6 ట్రయాంగిల్స్ వస్తే అదే శివుడు ప్లస్ శక్తి అని మీనింగ్. అంటే ఒక ట్రయాంగిల్ ఎడ్జ్ ఒక సైడ్ ఉంటుంది, ఆపోజిట్ గా ఉంటుంది కదా సార్ ఇంకో ట్రయాంగిల్ ఎడ్జ్. జనసేన గుర్తండి. స్టార్ అంతే.
స్టార్ కాదనుకుంటా, జనసేన 6 ముఖాలు చూడండి స్టార్ పాపం. కాదండి, జనసేన ముఖాలు అదే. సార్. మామూలుగా స్టార్ స్టార్ అంటే చెప్పారు. అలానే వేస్తారు కదా సార్, 6 కోణాలు వచ్చేలాగా. స్టార్ కాదు, నేను అంటున్నది స్టార్ కాదు. ఒకటేమో అది ఒక వేరే. ట్రయాంగిల్ ఇలా గీయాలి. ఆ, రేపు రేపు అర్థం. చూపిస్తానండి, రేపు చూపిస్తాను. అర్థమైంది సార్. ముగ్గేసేటప్పుడు నేను అలాగే అనుకుంటాను సార్. స్థూలం నుంచి ఆప్షన్ సూక్ష్మం, కూడా ఒకసారి సూక్ష్మం నుండి చూపించారు స్థూలం. సార్. మధ్యలో నాకు డాట్ అర్థమైంది ఆప్షన్ సార్. కూడా ఒకసారి మీరు కంపల్సరీ చూపించారు చెప్పేది సార్. మేము చెప్పేది ఒకటే సార్. అవును, ఉమ్. మధ్యలో డాట్ కంపల్సరీ కదా సార్, ఏ ముగ్గుకైనా. అది పరమాత్మ అని అంటారు కదా సార్. అవును, బిందు రూపం, బిందు స్వరూపం. స్టార్ వేరే రకంగా వేస్తాం, అలా వేయం. స్టార్ కాదండి, వేరే రెండు రకంగా వేస్తాం. రెండు రకాల వేరే స్టార్లు రేపు రకంగా అలా ఉన్నాయండి. వేయము, సార్ రెండు చెప్పినట్టుగా రకాల వేయము. స్టార్ వేరే. సరే, రేపు చూద్దాం. రేపు నేను వేసి చూపిస్తాను. 5 కోణాలు వేసాక వేయొచ్చు, 6 కోణాలు వేయొచ్చు సార్, అది స్టార్. అయితే నేను అది కాదు చెప్తున్నది. నేను చెప్తున్నది 6 కోణాలు వస్తాయి. ఇలాగా మనం గీసినప్పుడు 2 ట్రయాంగిల్స్ ని కట్ చేసినప్పుడు 6 కోణాలు వస్తాయి. అదే విధంగా మనం గనక 5 ట్రయాంగిల్స్ ప్లస్ 4 ట్రయాంగిల్స్ కట్ అవుతాయి అనుకోండి, దాన్ని శ్రీచక్రం అంటాం. 5 ట్రయాంగిల్స్ 4 ట్రయాంగిల్స్ ఒక దాంట్లో ఒకటి కట్ అయ్యాయి అనుకోండి, దాన్ని శ్రీచక్రం అంటాం. మీరు చూడండి, శ్రీచక్రం చూస్తే మీకు 5 ట్రయాంగిల్స్ ఉంటాయి పైకి, 4 ట్రయాంగిల్స్ కిందికి, లేదా ఉల్టా చెప్తున్నట్టున్నాను. ఈ మొత్తం 9 ట్రయాంగిల్స్ లోంచి మీకు 43 ట్రయాంగిల్స్ వస్తాయి. మళ్ళీ వాటిలోంచి మీకు సర్కిల్స్ ఇవన్నీ వస్తాయి. ముందు ఒక బిందువు, ఆ బిందువు పైన ఉన్నటువంటి ఒక చక్రము, తర్వాత 8 చక్రాలు, తర్వాత 10, తర్వాత 14, తర్వాత 16, 8, 16, ఇలా మీకు కింద వచ్చేది చతురస్రం. ఇలాగ మీకు సర్కిల్స్ లో, ట్రయాంగిల్స్ లో వచ్చేటటువంటిదేమో మీకు శ్రీచక్రం. ఆ శ్రీచక్రంలో కూడా మళ్ళీ మీకు ట్రయాంగిల్స్ వస్తాయి. సో అలాగే ప్రతి దేవుడికి అంతే. వారాహి ఉన్నది, 8 ఆవరణలు. ఇంకొకళ్ళు ఎవరు, వారాహి, ఇటు పక్క ఉన్నది శ్యామలాదేవి. 8, వారాహి 7 ట్రయాంగిల్, 7 లేయర్స్ అనుకుంటాను. 9 లేయర్లు ఉంటే పూర్తి స్థాయి భగవంతుడి యొక్క శక్తి, అది లలిత అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అందుకే పాత వీడియోలందరినీ ఒకసారి వినండి, చూడండి అని చెప్పింది. సో పాపం ఇవాళ అందరికీ కూడా ఇబ్బంది పెట్టినట్టున్నాను, చాలా రోజులైంది. సో అరే మళ్ళా మనకు కూర్చోవాలా, ఈ రోజు సార్ మళ్ళా కూర్చోబెడతాడు. లేదు జై సార్, శ్రీకృష్ణ. మేము చాలా వెయిటింగ్. ఎప్పుడు వస్తారా అని అలా ఏం అనుకోలేదు సార్. మణిదీపం వినుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. ఇంకా మంచిగా అర్థమవుతుంది. ఒకటి వింటుంటే ఆ సిరీస్ లో అందులోనే ఉండిపోవాలనిపిస్తుంది, నెక్స్ట్ భాగానికి వెళ్ళాలనిపించట్లేదు సార్. అట్లా కూడా లేట్ అయిపోయింది నాకు. ఒక 5 parts చూశాను, విన్నాను. ఓకే, ఓకే. థ్యాంక్ యూ సార్. జై శ్రీకృష్ణ. వండర్ఫుల్. మరి రేపు మధ్యాహ్నం 3 గంటలకి నారాయణీయం లోపల భగవంతుడు శ్రీకృష్ణుడి తత్వము. సో లక్కీగా ఈ ఏమంటారు, మార్గశీర్ష మాసం ఏదైతే ఉందో, ఇది శ్రీకృష్ణుడికి అత్యంత ఇష్టమైనటువంటి నెల. తనే మార్గశీర మాసాన్ని అని చెప్పేసి చెప్పాడు. కాబట్టి మనం రేపు ఆ శ్రీకృష్ణుడి యొక్క కథను తెలుసుకోవడం అదృష్టము. అది తెలుసుకుని రేపు కొద్దిగా ముందుకెళ్దాం. ఆ కథలో ఉన్నటువంటి తత్వాన్ని కూడా రేపు తెలుసుకుందాము. రేపు రాత్రి మరి అత్యంత జ్ఞానాన్ని అందించేటటువంటి యక్ష ప్రశ్నల్లో మరో 2 ప్రశ్నలు, 3 ప్రశ్నల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రేపు ఇంటర్నెట్ ఉంటుందా లేదా ఈ బెంగ్ ఉండదు నాకు. సరే, ప్రశాంతంగా 2 ప్రవచనాలని మనం తెలుసుకుందాం. ఇంకెవరికి ఏం ప్రశ్నలు లేకపోతే తమ్ములలోకెల్లా విశేషమైన మార్గశిర మాసం నేనే కిరీటి అంటారు. చాలా మార్గశీర్ష సార్, ఒక్కటి అడగచ్చా? అడగండి. అమ్మగారి కార్యక్రమాలు అన్ని మంచిగా జరిగాయా సార్? బాగా జరిగాయి. ఇవాళ 13వ రోజు కదా, ఉదక శాంతి కూడా చేయించాము. అందువల్లనే వనస్థలిపురంలోనే ఉండిపోయాను. 13 రోజులు ఇక్కడే ఉన్నాం. మధ్యలో 3 రోజులు ఏదైతే 9th, 10th, 11th, 12th మాత్రము ఒక హాలు వేరేది తీసుకుని అక్కడ చేసాం అన్నమాట. అక్కడ బాగా జరిగింది. లక్కీగా మంచి బ్రాహ్మడు దొరికాడు. ఫస్ట్ 2-3 రోజులు కాస్త కోపమున్న బ్రాహ్మడు దొరికాడు, తర్వాత సాత్వికుడు దొరికాడు. ఎవరిని ఏమి అనలేము. ఈ పరిస్థితి లోపల మేము సౌమ్యంగా ఉండవలసిన పరిస్థితి కాబట్టి ఏమీ అనలేము. అనుకున్నట్టుగానే ఈ బ్రాహ్మణులలో కమర్షియల్ ఇది ఎక్కువ అయిపోవడం అనేది కొంత మొదటి 2-3 రోజులు ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. ఆయన వస్తున్నాడంటే భయపడిపోయే వాళ్ళం. అంటే ఎలా డబ్బు తీసుకోవాలా అనే దాంట్లోనే గానీ అసలు ఫీలింగ్స్ అవి అర్థం చేసుకునేంత ఇది ఇవ్వలేదు. తర్వాత వచ్చిన బ్రాహ్మణుడు మంచిగా ఉన్నాడు. 4వ రోజు నుంచి మాకు బాగానే
చాలా సాత్వికుడు వచ్చాడు. ఇవాళ పొద్దున కూడా చేయించి వెళ్ళారు. బాగా జరిగింది. ఇక ఏం చేస్తాం, మా అమ్మకి ఎంత వెళ్ళొద్దని చెప్పినా కూడా, ఎంత గోల చేసినా కూడా మనిషి కాదు. సరే ఇక అలా అనుకున్నాను సార్, ఉత్తరాయణం భగవంతుడు దాకా ఉంటారు అనుకున్నాను సార్. 2 months జనవరి అట్లా అనిపించింది నాకు. యా, నాకు ఎంత అనుకున్నాను అలా జరిగితే బాగుండు అని. కాకపోతే ఇంకా అంతే, ఇక ఏం చేయలేము. ఇంకంటే ఒక్క శ్వాస కూడా మనకు ఎక్కువ రాదు. అందుకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. అమ్మ ఫోటోలు అవి చూస్తూ ఉంటే ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. చిన్న పిల్లగా ఉంది, పెద్దగా అయింది లాస్ట్ లో కూడా మరీ హెల్ప్లెస్ గా అయిపోయింది. అసలు అలాగా నా పక్కన నాతో ఫోటో దిగుతూ కూడా నమ్మడానికి ఇబ్బంది పడుతూ ఉంటే అది తట్టుకోలేని పెయిన్ కదా. ఈ ఈ పిచ్చోడికేమో దేవుడు పేరెంట్స్ ఇచ్చాడు. ఓకే, మనము ఇంకా రేపు మిగతాది రేపు మాట్లాడుకుందాము. ఓకేనా? అందరికీ కూడా అందరూ కూడా శ్రద్ధగా ఉండండి. ఏ ప్రవచనము వదలకండి. ఎందుకంటే మార్గం ఒకసారి తప్పారు అంటే మళ్ళీ మళ్ళీ ఆ మార్గంలోకి రావడం కష్టం అవుతుంది. ఓకేనా? అందరికీ కూడా సార్ ఒక్క మాట సార్, చెప్తా అన్నారు. తల్లిదండ్రులు వారి మూలానే మీరు మా ముందు ఉన్నారు సార్. అదే కదా. అందరిలో అమ్మని అసలు చూడాలి బాగా సార్. ఉంది సార్ మీకు, ఫస్ట్ జనని ఏమి జన్మభూమి అక్కర్లేకుండా అన్నారు. అదే కదా. అంటే ఇప్పుడు ఎంత తెలిసినా బాధ ఉంటుంది. అంటే ప్రతి మెమొరీలో ఇప్పుడు అమ్మ వెళ్ళిపోయినందుకు బాధ కంటే కూడా, అంటే ప్రతి మెమొరీలో ఇప్పుడు నాకని కాదు, ఈవెన్ మా పన్నమ్మాయి మా ఇంట్లో 20 ఏళ్ళుగా చేస్తుంది. ఆమె కూడా అంటుంది, ఎట్లా అంటే మా అమ్మకి ఎన్ని చీరలు కొనుక్కోవడము, వస్తువులు కొనుక్కోవడం, నేను రెడ్ కలర్ వస్తువు ఏది తీసుకొచ్చినా రెడ్ కలర్ ఉంటే చాలు. ఏంట్రా అది అంటే, అమ్మాయి బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపో అనేది, అంతే. సో ఇంట్లో ఏ రెడ్ కలర్ చూసినా మెమొరీ కదా. నాట్ దట్ అమ్మ వెళ్ళిపోవాలని కాదు, కానీ ఆ వెళ్ళిపోయిందనే బాధ కంటే కూడా ప్రతి మెమొరీలో, అంటే అందరినీ తల్లిదండ్రులు బాగానే పెంచుతారు. నా విషయంలో ఏమైందంటే ప్రాణంగా పెంచుకున్నారు కదా. అంటే చిన్నప్పుడే చనిపోవలసిన వాడిని నేను రెండవ జన్మ ఇచ్చారు కదా. ఆ టీవీలోంచి బయటపడేశారంటే ఒక రెండవ జన్మ ఇచ్చారు కదా. మళ్ళీ నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. మరి వాళ్ళిద్దరిని నా అంత ప్రేమ ఎప్పుడు చేయలే. ఎప్పుడు నన్నే ఎత్తుకునేది, ఎప్పుడు నేను మా అమ్మతో వెళ్తునేవాడిని, ఎప్పుడు చెంగు కప్పుకునేవాడిని మీద, ఎప్పుడు అసలు అంటే ఆఖరికి ఎండ వచ్చిందంటే అమ్మ చీర కప్పేసుకునేవాడిని నెత్తి మీద. నేను నా ఫస్ట్ జాబ్ చేసే వరకు కూడా మా అమ్మ దగ్గరే పడుకునేవాడిని. అంటే అసలు ఇది లేదు. మళ్ళీ పొద్దున్న లేవగానే మా అమ్మ ఎక్కడున్నా సరే నేను కళ్ళు తెరవగానే అమ్మ ముందుకు రావాలన్నమాట. అట్లా అమ్మ ముందు కనిపిస్తేనే, నేను మా అమ్మని చూసిన తర్వాతనే నేను నిద్ర లేచేవాడిని. ఒక్కసారి మాత్రం మా నాన్నగారు ఒక సైకిల్ కొనిచ్చారు నాకు, ఒక సెకండ్ హ్యాండ్ సైకిల్ ఇచ్చారు. ఇవ్వగానే ఏమైంది, పొద్దున్న నేను నిద్ర లేవగానే ఆ సైకిల్ దగ్గరికి వెళ్ళి సైకిల్ తిప్పుతూ ఉన్నాను. అందరూ ఆశ్చర్యపోయారు, నువ్వు ఫస్ట్ టైం అమ్మని చూడకుండా సైకిల్ ని చూస్తూ ఉండిపోయావురా అని చెప్పేసి అన్నారు అనమాట. అంత ఇష్టం అంటే ఇక ఏం చెప్తాం. కాకపోతే అట్ ద సేమ్ టైం అమ్మ 15 రోజుల కింద ఎంత చెప్పిందో, ఎందుకు నాన్న ఇంకా ఎన్నాళ్ళు, ఇంకా ఎందుకు నువ్వు టెన్షన్ పడతావు, ముందు నీ పనులు చూసుకో, ఇంకా నాది పాడైపోయే ఇదే గాని బాగుపడేది కాదు కదా. మనం పిచ్చోళ్ళం అంతే. ఈ పిచ్చోడికి 2 పేరెంట్స్ బ్యాడ్ల కలిగి. కానీ ఆమె పుణ్యాత్ములు కాదు సార్, ఇంత మంచి కొడుకును కన్నది. ఆమె కూడా పుణ్యాత్మురాలి కదా. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు. అందరూ కూడా చక్కటి విషెస్ పంపించారు. మా ఆర్ఎస్ఎస్ కానీ, మా విహెచ్పి కానీ, మా బీజేపీ పార్టీ కానీ, మన మిత్రులు కానీ, హిందూ బంధువులు కానీ, మన స్టూడెంట్స్ కానీ అందరూ కూడా సరైన సమయంలో నాకు ఊరట కలిగించారు. మీ అందరికీ కూడా కృతజ్ఞతలు, పాదాభివందనాలు. మళ్ళీ మనం రేపు మధ్యాహ్నం 3 గంటలకి కలుద్దాం. ఓకేనా? రేపు ఖచ్చితంగా మనకు నారాయణీయం ప్రవచనం ఉంటుంది. భగవంతుడి యొక్క లక్షణాలని సరైనటువంటి వివరణ ద్వారా తెలుసుకోవాలని
రూపం అనేటటువంటిది మనకు ఒక మెట్టు అని, ఆ మెట్టు ద్వారా మనం క్రమ పద్ధతిలో భగవంతుడి లక్షణాలను తెలుసుకుంటూ ఆయన యొక్క అనుభవాన్ని మనము ఒకరోజు ఖచ్చితంగా చేరుకుంటామని, అది అందరికీ కూడా ఆ అనుభవం తప్పక జీవితంలో వస్తుందని, రావాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీమన్నారాయణీయం ప్రవచనంలో. అంతవరకు కూడా శుభం భూయా, శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.